వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. చీర మన భారతీయ సాంప్రదాయం. ఒక్కో మహిళకు ఒక్కో రకమైన చీర ఇష్టం. అందరూ మెచ్చేలా, అందరికీ నచ్చేలా, అందుబాటు ధరలో, సకల ఆతిథ్యాల వద్ద అందమైన పట్టు చీరలను మన ముంగిడికి తీసుకొస్తోంది వారాహి సిల్క్స్. ఇదివరకెన్నడూ లేని సరికొత్త డిజైన్లతో, అత్యంత ఆధునీకరణతో మన సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ అందరి ఆదరణ చూరగొంటామంటుంది మన వారాహి సిల్క్స్. ఇంతకు వారాహి సిల్క్స్ ప్రత్యేకత ఏంటో మన కళ్ళతో మనమే చూసి ప్రత్యక్షంగా తెలుసుకుంటాం. నన్ను ఫాలో కండి. వావ్, ఇప్పుడు చూడొచ్చు మనము అందరి పాపాలను హరించి అందరికీ ముక్తిని ప్రసాదించే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్ లోనే ఇక్కడ కొలువై ఉన్నారు. చూడండి, ఆయన విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ నిత్యం కూడా పూజలు, ధూప దీప నైవేద్యాలతో ఇక్కడ మొత్తం కూడా ప్రతిరోజు కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి ఇక్కడ పూజలు అందుకుంటారు. ఇక్కడే పురోహితులు కూడా ఇక్కడే ఉన్నారు. వచ్చిన వెంటనే ఇక్కడికి ఎవరైతే షాపింగ్కి వస్తారో, ఇంట్లో శుభకార్యాలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవారు ఇక్కడ పట్టు చీరలు కొనుగోలు చేసిన తర్వాత ఆ పట్టు చీరలను ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారి పాదాల చెంత పెట్టి మంత్రోచ్చరణల మధ్య వాటికి పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత పురోహితుల ద్వారా ఆ పట్టు చీరలను వారి చేతికి అందించబడుతుంది. ఇంతటి యొక్క ఒక మంచి కార్యాన్ని వాళ్ళతో శుభకార్యం చక్కగా జరగాలి, ఎలాంటి ఒడిదుడులు లేకోకుండా, ఎలాంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళ ఇంట్లో శుభకార్యం శుభం కలగాలని ప్రార్థించి దేవునికి పూజించి మరి ఇచ్చేవారు ఎక్కడా కనిపిస్తుంది. అది ఒక్క వారాహి సిల్క్సే సాధ్యమైంది. మరి కలియుగ దైవాన్ని ఒకసారి చూడండి. అత్యంత ఆధునికతతో సరికొత్త డిజైన్లను మన నేతన్న మగ్గాలపై నేర్చిన పట్టు చీరలను ఇదే షోరూంలో చాలా చాలా అందంగా డిజైన్ చేసి ఉంచారు. వాటిని చూసే ముందు ఇక్కడ ఇంతటి గొప్ప షోరూమ్ను మీ ముందుకు తీసుకొచ్చి సరికొత్త డిజైన్లను మీకు అందిస్తున్న వారాహి సిల్క్స్ అధినేత్రి స్పందన గారు ఇక్కడే ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి నాగరాజ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? ఎలా ఉన్నారు మందీప్ గారు? మందీప్ గారు బాగున్నారండి. జూబ్లీ హిల్స్ లో ధూమ్ ధామ్ చేశారు. అసలు వారాహి సిల్క్స్ అంటే ఒక హైదరాబాద్ కే సొంతం కాదు, అఖండ భారతావనిలో కూడా వినిపించే పేరుగా చేసేసారు. ఎక్కడి నుంచి ఎక్కడ మీకు ఢిల్లీ, కలకత్తా, ముంబై నుంచి కూడా కస్టమర్స్ అందరూ అక్కడి నుంచి కూడా వస్తున్నారు, అబ్రాడ్ నుంచి కూడా వస్తున్నారు. మాకు వీడియో కాల్స్ జరుగుతుంటాయండి, వాట్సాప్ లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మేము మెసేజెస్ వస్తూ ఉంటాయి. నేను ఎంక్వైరీ చేశాను, ఏంటి చాలా షోరూమ్లు ఉన్నాయి కదా హైదరాబాద్ సిటీలో, మరి ఎందుకు వారాహి షోరూమ్కు మాత్రమే భారతదేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు అన్నప్పుడు, వారాహి సిల్క్స్లో ఆధునికతతో పాటు సరికొత్త డిజైన్లు, వీటన్నిటితో పాటు మంచి సర్వీస్ ఇస్తారు. వచ్చినట్టే కస్టమర్ని వాళ్ళు గౌరవించే విధానం కావచ్చు, వాళ్ళకి ఇచ్చే సర్వీస్ కావచ్చు. మధ్యాహ్నం అలా వాళ్ళ మోములో ఆకలి అవుతోంది, వాళ్ళ క్షుద్బాధను వెంటనే గ్రహించి వాళ్ళు ఆకలి తీర్చేందుకోసం భోజన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మధ్య మధ్యలో స్నాక్స్ కావచ్చు, టీ, కాఫీ, జ్యూసెస్ ఇలాంటి అదే అందరినీ కూడా వాళ్ళు ఇక్కడ కొనుగోలు చేసినా కొనుగోలు చేయకపోయినా అందరినీ ఆకట్టుకుంటూ అలా ముందుకు పోతున్నారు. కాబట్టి వారాహి సిల్క్స్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇంత ప్రచారం పొందింది, సక్సెస్ అయింది. అందుకే ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్టుగా ఒక్క షోరూమ్ తో ప్రారంభమైన వారాహి సిల్క్స్ ఒక్కొక్కటిగా ఇలా పెంచుకుంటూ పోతున్నారు. ఇంకా ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందాలని నేను కోరుకుంటాను మేడం. ఒకసారి లోపలికి వెళ్ళి పట్టు చీరలని చూద్దాం మేడం, ఎలా ఉంది అసలు బిజినెస్? అది సూపర్ అండి. మన జూబ్లీ హిల్స్ లో ఎట్లా అయితే రెస్పాన్స్ వచ్చిందో ఇక్కడ అంతకు మించి ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చింది. నేను ఒకటి గమనించాను, చెప్పండి. జూబ్లీ హిల్స్ లో పట్టు చీరల నాణ్యతతో పాటు మీరు మధ్యాహ్నం పూట వడ్డించే వంటకాల విషయంలో కూడా చాలా పేరు వచ్చింది. చాలా రుచికరంగా ఉంటాయి, 5 స్టార్ హోటల్ తరహాలో వంటకాలు ఉంటాయి. అందరి దగ్గర ఉంటాయండి, ఇళ్లలో అమ్ముకుంటున్నారు, షాపులు పెడుతున్నారు, గ్రూపుల్లో చేస్తున్నారు. కానీ మనకి కస్టమర్ కి సర్వీస్, వచ్చిన ప్రతి ఒక్కరిని మనం జాగ్రత్తగా తీసుకెళ్లి కూర్చోబెట్టి వాటర్ గానీ, టీ, కాఫీ, మాక్టైల్స్ ఏమేమి ఉన్నాయో అన్ని సర్వీస్ వాళ్ళందరికీ అందిస్తే వాళ్ళు చాలా రిలాక్స్డ్ గా, పీస్ఫుల్ గా షాపింగ్ చేస్తారు.
ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అదే మెయిన్ గుర్తుంటుందండి. జూబ్లీస్ లో ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. మీకు వచ్చి రాగానే స్వామివారు ఇక్కడ కూడా చీరలు కొనుక్కున్న వాళ్ళందరికీ పూజలు చేయిస్తున్నాము. వాళ్ళే వచ్చి అడుగుతారు మాకు పెళ్లి ఉంది పూజ చేసి ఇవ్వండి అని చెప్పి. ఎవ్రీథింగ్ ఒక్కటి కూడా మనం ఏమీ మిస్ చేయలేదండి. ఇక్కడ మనకి తక్కువ రేంజ్ తో స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి సర్వీస్ లో మాత్రం మనం ఎక్కడా తగ్గలేదు. నేను ఒక్కటి చాలా షోరూములు చూశాను మేడం. ఓకే అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా కేవలం వ్యాపార దృక్పథం కనిపిస్తుంది. కొనుగోలు చేసిన వెంటనే బ్యాగ్స్ తీసుకుని అలా వెళ్ళిపోతుంటారు. మీ దగ్గర మాత్రము కొనుగోలు చేసిన వస్త్రాలను శారీస్ తీసుకొచ్చి ఆ కలియుగదేవి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పెట్టి పురోహితుని చేత దానికి పూజ చేయించి ఆ తర్వాతనే వారికి మీరు అందిస్తున్నారు. అసలు ఎలా వచ్చింది ఈ ఆలోచన అసలు మీకు? సాంప్రదాయం అంటే అదే కదండి. మనం అక్కడి నుంచే వచ్చాం కాబట్టి మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్తే మన పిల్లలు కూడా అది ఫాలో అవుతారు. వ్యాపారస్తులు మీరు వ్యాపార దృక్పథం చూడుకోండి. అలాంటివి ఎందుకు మీకు? వ్యాపారం నెక్స్ట్ అండి, ఫస్ట్ సాంప్రదాయమే. ఓకే ఓకే, సాంప్రదాయానికి పెద్దపీట వేస్తున్నారు. అవునండి. ప్రతిరోజు కూడా పంతులు గారు ఉంటారు. ఈ నైట్ 9-9:30 వరకు ఉంటారు. కస్టమర్ వెళ్తేనే పంతులు గారు కూడా వెళ్తారు. ఇంకా లేరు, స్టోర్ మొత్తం ఖాళీ అయింది అంటేనే అప్పుడు పంతులు గారు కూడా బయటకు వెళ్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ మాకు ఇంపార్టెంట్. ఇంట్లో శుభకార్యం, పెళ్లిళ్ళు కావచ్చు, ఇతరత ఏం జరిగిన శుభకార్యం అంటేనే పట్టు చీరలు కొనుగోలు. అంటే ఎన్ని పట్టు చీరలు ఒక్కొక్క మహిళకి ఒక్కో రకమైన చీర, ఒక్కో ప్రాంతానికి చెందిన పట్టు చీర కోరుకుంటారు. ఈ డిజైన్ ఉండాలి అంటే మన షోరూమ్ లో అన్ని ప్రాంతాలకు సంబంధించిన పట్టు చీరలు ఇక్కడ ఉంటాయి. అన్ని ప్రాంతాలకు సంబంధించినవి ఉన్నాయండి. కంచి నుంచి వస్తాయి మనకి, మనం అక్కడే చేపిస్తాం. అక్కడే వీవింగ్ అంతా చేపిస్తాము. యవ్లా నుంచి వస్తాయండి పైతాని, మహారాష్ట్ర, రాజస్థాన్, బాంధని శారీస్, తర్వాత వెంకటగిరి శారీస్, నారాయణపేట కోట శారీస్, కోటా శారీస్. కోటాలో మళ్ళీ ఫ్యాన్సీ కోటా ఉంటాయి, కోటాలోనే కాటన్ శారీస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఫ్యాన్సీ వచ్చేసరికి మనకి బెనారస్, షిఫాన్, క్రేప్, ఇంకా చాలానే ఉన్నాయండి. ఉప్పాడ కూడా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. జామదాని వీవింగ్ అవి కూడా ఉన్నాయండి. అన్ని కూడా ఎవ్రీథింగ్ వన్ స్టాప్ డెస్టినేషన్. మన వారాహి ఒక్క ప్రశ్న మేడం, లాస్ట్ టైం మేము జూబ్లీస్ కి వచ్చినప్పుడు ఒక చక్కటి చీర మీరు కట్టుకొని కనిపించారు. చాలా చక్కటి డిజైన్. మళ్ళా ఇది ఈ రోజు కలర్ఫుల్ గా ఎక్కడ నేర్చారు? ఇది డిజైన్ చేసింది ఎవరు అసలు? ఇది డిజైన్ చెప్తామండి. బేసిక్ గా ఏంటంటే మనకు వాళ్ళు చాలా చూపిస్తారు. కొన్ని మనం ట్రై చేస్తాం. కొంచెం ఫ్లోరల్ లో చేయండి, లేకపోతే నాకు ఎక్కువ బ్లాక్ అండ్ గ్రీన్ సిస్టమ్ అన్నమాట. సో నేను బ్లాక్ కలర్ లో ఇలా ట్రై చేశాను. మొత్తం శారీ అంతా ఫ్లోరల్. సో బార్డర్ వచ్చేసరికి ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ విత్ స్కాలోప్డ్ బార్డర్ అండి ఇదంతా. సో నేను చేయించుకున్నాను. ఇది వాళ్ళ వైఫ్ కో ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కావాలి అని ఆర్డర్స్ ఇలాంటి సారీ కావాలి అంటే మీరు తయారు చేసి ఇస్తారా? 100% అండి చేయిస్తాం. ఎన్ని రోజులు సమయం పడుతుంది మీకు? అంటే మనకి 10 to 15 లేకపోతే 25 to 30 days అట్లా పడుతుందండి. ఫ్యాన్సీ శారీస్ కి అయితే ఒక టైం ఉంటుంది, పట్టు శారీస్ కి అయితే ఒక టైం ఉంటుంది. మనం వీవర్ తో చెక్ చేసి ఎన్ని రోజులు పడుతుంది. అండ్ దట్ సీజన్ కూడా మెయిన్ అండి, ఎందుకంటే ఎండాకాలంలో అయితే వెంటనే స్టిఫ్ ఉంటాయి శారీస్. సో ఇప్పుడు మనకి రైనీ సీజన్ లో వాళ్ళు మగ్గాల నుంచి తీయరు, మెత్తగా అయిపోతాయి. సో అది కూడా మెయిన్ థింగ్. అవి కూడా చూసుకుని మేము వీవర్ తో క్యాలిక్యులేట్ చేసుకుని చెప్తాం. నాకు అర్థమయ్యేది ఏంటంటే ప్యూర్ సిల్క్ అంటే మగ్గాల మీద ఏదైతే నేతను వేస్తాడో పట్టు వార్పు సపూరి ఇదంతా వేసేస్తారు. ప్యూర్ సిల్క్ జెర్రీ అంతా వేసి మగ్గాల మీద నేసే చీరలకు మాత్రమే ఈ చలికాలం వర్షం చల్లగా ఉన్నప్పుడు చీరలు కట్ చేసే బూజు వస్తుంది. పవర్ లూమ్స్ లో రాదు, ఉండదు. కానీ అవి కూడా ఇప్పుడు ఇంకా మంచి ప్రీమియం క్వాలిటీ పవర్ లూమ్స్ కూడా ఉన్నాయి. అవైనా సరే మనకి హీట్ అనేది కంపల్సరీ, ఆ ఎండ ఎన్విరాన్మెంట్ అనేది కంపల్సరీ అండి. అది ఉంటేనే శారీ స్టిఫ్నెస్ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా మోసము ఇదైపోయింది మేడం. మనం ఎట్లా అసలు ఇంత మార్కెటింగ్ క్యాప్చర్ చేయగలుగుతున్నాం? పట్టు చీర అంటేనే కనుక్కుండేది కష్టము. ఇది పవర్ లూమా, మగ్గం మీద నేచిన చీర, మగ్గం మీద నేచిన చీరకి పవర్ లూమ్ చీరకి చాలా తేడా ఉంటుంది. కొంత రఫ్ వస్తుంది పవర్ లూమ్ మీద, స్టిఫ్ గా ఉంటుంది. ఇట్లా మడత పెట్టినా అవ్వదు. మనకి హ్యాండ్ లూమ్ అంటే ఇట్లా మడత పెడితే మడత అట్లానే ఉంటదండి. అండ్ ఇంకా షైనింగ్ తెలుస్తుంది. అంటే పట్టుకుంటే మెటీరియల్ లేడీస్ కి అర్థమైపోద్దండి. అంతేనండి. చాలా మంది సిటీలో ఉండే వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థమైపోతుంది వాళ్ళకి కూడా. అంటే చాలా మందికి వచ్చినా కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మంచి కలర్ఫుల్ గా అది ఇది షైనింగ్ దొరకపోయి చాలా మంది జెర్రీ దండిగా ఉన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇంత మోసం జరుగుతున్నా కూడా మీరు మాత్రం మార్కెట్ ఎలా క్యాప్చర్ చేయగలిగారు? అసలుకి అందరు ఆదరణ ఎలా చూరగొంటున్నారు మీరు అసలు? అది మనకి ట్రస్ట్, ఇంకొకటి మనకి సర్వీస్ అండి. ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర రేంజ్ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ అన్ని మెయింటైన్ చేస్తాం.
ప్రైస్, క్వాలిటీ, క్వాంటిటీ, ట్రస్ట్, రేంజ్ అన్నీ మనం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి మన వారాహికి కస్టమర్స్కి అంత లైకింగ్. ఒకసారి తీసుకెళ్ళిన తర్వాత మనకు ఇన్ని రోజులు ఎక్స్చేంజ్ ఏదైనా చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిన కలర్ నచ్చలేదు ఇంకోటి మనకు అవకాశం ఏమైనా ఉందా మేడం ఇక్కడ? ఉందండి, ఎక్స్చేంజ్ ఎన్ని రోజులు ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక 1 వీక్ ఎక్స్చేంజ్ ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర. కస్టమర్ సంతృప్తే మీకు కొండంత అండ. అంతే. సరే మన లోపలికి వెళ్ళి కొన్ని శారీస్ చూపిస్తారా నాకు? ఎంత రేంజ్ నుంచి ఎంత రేంజ్ వరకు మనకి? ఇది మనకి ఫస్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఓకే. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి యాక్చువల్ గా మనం 999 నుంచి స్టార్ట్ చేసాం. ఓ 999 నుంచి. 999 నుంచి. ఇంత ఏసీ ప్రొవైడ్ చేసి, ఇంత అందమైన షోరూమ్, ఇంత పెద్ద స్టాఫ్, ఇంత కలగా ఉన్న ఈ షోరూమ్ లో 999 కే సారీస్ మేడం? 999 నుంచి స్టార్ట్ చేసాం మేము బేసిక్ గా. సో కస్టమర్స్ అందరూ ఇంకొంచెం పెట్టుబడి చీరలు 100 కావాలి, మాకు 150 కావాలి అని అడుగుతున్నారు, ఇంకా కావాలంట. సో అందుకని 799 స్టార్ట్ చేసాం. 799 కూడా ఇంకా మన కస్టమర్స్ కి ఇంకా సాటిస్ఫాక్షన్ అయితే ఇంకా వాళ్ళ కోసం మేము 549 నుంచి కూడా స్టార్ట్ చేసాం. 799 అంటే మన కోటి హ్యాబిట్స్ గుర్తుకొస్తాయి మేడం. కానీ ఇక్కడ ఈ షోరూమ్ లో ఇంత అందమైన షోరూమ్ లో ఇంకా బెస్ట్ ప్రైస్ ఇంకా బెస్ట్ ప్రైస్ 549 నుంచి కూడా తక్కువకు దొరుకుతాయి అన్నమాట. అలాంటిది ఇంత అందమైన షోరూమ్ లో ఇక్కడ నేను విన్నానన్నమాట 5 లక్షల రూపాయల వరకు చీరలు దొరుకుతాయి ఇక్కడ. అలాంటి షోరూమ్ ఇంత అందమైన షోరూమ్ లో 599కే చీరలు ఎలా సాధ్యపడుతుంది మేడం? నాకు అర్థం కాలేదు. మనకి వెండర్స్ తోటి మనం కూర్చుని, లేదు మా కస్టమర్స్ కి బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి, అలాగని క్వాలిటీలో ఏ మాత్రం తగ్గకూడదు అని కూర్చుని వాళ్ళతో ఫైట్ చేసి ఆ ప్రైస్ కి మనం తెచ్చుకుంటామండి. 999 అని చెప్పిన చాలా మంది మహిళలు ఇంకా తక్కువ ఉంటే బాగుంటుంది, ఇంత తక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పడంతో వారి యొక్క మాటలకు, వారి యొక్క ఆలోచనలకు స్పందించే గుణం ఉన్న మన స్పందన గారు వారందరి కోరిక మేరకు 599 అంటే ఏవో చిన్న చిన్న చీరలు కాదండి, మగవాళ్ళందరి మనసులు దోచేలా అందరూ మెచ్చే డిజైన్లతో 599 రూపాయలకే ఇక్కడ అన్ని చీరలు కూడా ప్రొవైడ్ చేసి పెట్టారు. ఒక్కసారి స్పందన గారితో మనం మాట్లాడుతూ 599 నుంచి ఇక్కడ ఎంత వరకు ధరలు ఉన్న శారీస్ ఇక్కడ ఉన్నాయి, ఏ రకాల శారీస్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. స్పందన గారు ఒకసారి చూద్దామండి ఒకసారి. వచ్చేసారండోయ్. ఇప్పుడే నేను లోపలికి ఎంటర్ అయిన వెంటనే మీకు విషయం చెప్పాను కదా. ఏం చెప్పాను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తుకు రాలి నేను చెప్తానండి. వారాహి అంటే సర్వీస్ అంటే వారాహి. సర్వీస్ అంటే మామూలు సర్వీస్, చీరలు చూపించే సర్వీసే కాదండి. లోపలికి వచ్చిన వారు ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇష్టపడి చూసేలా, చాలా ఆనందంగా, ఎలాంటి అలుపు లేకుండా చూసేందుకు ఇలాంటి సర్వీస్. చూడండి, వచ్చాము వెంటనే స్నాక్స్ తెచ్చేసారండి. ఇలాంటి నేననే కాదు, ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా వెంటనే ఇలా ప్లేట్లు పట్టుకుని ఇలా వచ్చేస్తారనమాట. ఆడుతూ పాడుతూ పని చేయాలంటారు కదా, అట్లా తింటూ హ్యాపీగా జ్యూస్ సేవిస్తూ స్నాక్స్ తింటూ పట్టు చీరలు చూడడానికి చాలా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది మన వారాహి సిల్క్స్. ఓకే, ఇక్కడ వచ్చిన పని వేరే ఉంది, దాన్ని నేను మళ్ళీ భుజిస్తాను ప్రస్తుతానికైతే. ఓకేనా, ఫస్ట్ మనం చీరలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, చాలా చక్కటి చీరలు అన్నీ ఉన్నాయి. డిజైన్స్, వర్కులు, చెంకీలు, అన్ని సామాజిక వర్గాలు అందరూ మేచే చీరలన్నీ. ఓకే మేడం, ఇది నా కంటికి బాగా కనిపిస్తుంది. ఇది బ్లూ శారీ, జెరీ బార్డర్ ఉన్నట్టుంది. ఇదంతా జెరీ బార్డర్, ఇదంతా ప్రింట్ అండి, డిజిటల్ ప్రింట్. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. అవునండి, చాలా లైట్ వెయిట్. సమ్మర్ లో కూడా బాగుంటది. చక్కగా చీరలు కట్టుకుని మీరు వంట చేసుకోవచ్చు ఇంట్లో హ్యాపీగా. చక్కగా ఇదే చీరతో, అంటే చీర మార్చుకుని బయటికి వెళ్ళాలి అని అనుకోకర్ లేకుండా ఇదే శారీ కట్టుకుని మనం బయటకు కూడా షాపింగ్ కూడా వెళ్ళిపోవచ్చు. అలాగా ఇదే చీర కట్టుకుని బయటికి కూడా వెళ్ళచ్చు. ఒక 3000 మేడం ఇది. చూడండి, మీరే సర్ప్రైజ్ అవుతారు చూసి. వావ్, ఒక చూడండి, లాటరీ తీసినట్టు ఉంటుంది కదా ఇది. చూస్తే చూడండి, లాటరీ తగిలితే ఎంత ఆనందంగా ఉంటుందో. నేను ఈ చీరని 3000 రూపాయలు అని అనుకున్నాను, బట్ ఇది చూడండి ఎంఆర్పి 649 అంటే అది తగ్గించి మళ్ళీ వారాహి ప్రైజు. ఎంఆర్పి అంటే 649, విఆర్పి అంటే వారాహి ప్రైజ్ అనమాట. ఇది 549. చూడండి, దాన్ని కూడా తగ్గించేశారు బాబోయ్. అంటే ఇంత చక్కటి చీర, ఎంత లైట్ వెయిట్, ఎంత హ్యాపీగా చూడండి. మగవాళ్ళు ఈ చీరని కట్టుకున్నా కూడా చాలా మెత్తగా, స్మూత్గా, ఎలాంటి అంటే అంటారు చికాకు ఉంటుంది కదా, కొంత ఎండాకాలంలో ధరిస్తే కొంత స్వెట్ రావడము, చికాకు ఉండడం శారీ ఉంటుంది కదా. కానీ ఈ చీరను ధరిస్తే మాత్రం ఎలాంటి చికాకు ఉండదు. అంటే ఎందుకంటే చీర అంత పేపర్లా ఉంది. ఇది పేపర్లా. అంటే ఇలాంటి చీర, ఇంత అందమైన చీర, జరీ బార్డర్ ఉన్న చీర 549, 3000 ఉంటుంది అనుకున్నాను. 549. దాంట్లోనే కలర్స్ అండి, 549 రేంజ్ లో ఇవన్నీ కలర్స్, అన్ని మంచి మంచి డిజైన్స్, చాలా కలర్స్. చూడండి, ప్రింటింగ్, ఈ ప్రింటింగ్ అంతా గ్యారంటీ అండి వాటర్లో 100%, 90% కదా, 100% గ్యారంటీ. ఈ ప్రింటింగ్ అంతా 549కి ఇంత మంచి డిజైన్లు, మరి కూడా చక్కటి ప్రింట్, ఎలాంటి కలర్ పోకుండా, ప్రింట్ పోకుండా
మన్నికగా ఉండే శారీస్ 549కి వారాహి తప్ప ఇంకెవరు ఇస్తారండి? ఒక్క వారాహికే ఇది సాధ్యము. ఎంఆర్పి ఒక రేటు, మళ్ళీ వారాహి ప్రైస్ ఇంకో రేటు. ఓకేనా? రైట్. ఇంత సూపర్గా ఇస్తున్న ఈ వారాహిని ప్రశంసించకుండా మనం ఏం చేద్దాం? ఓకే, ఇది మేడం ఇది వచ్చేసి మనకి 699 అండి. 699. కొంచెం నెక్స్ట్ రేంజ్. ఇది కూడా చాలా స్మూత్, క్లాత్ చాలా మృదువుగా ఉందండి, చాలా స్మూత్ గా ఉంది ఈ క్లాత్. వీడియోస్ కి అని మనం ఒక 4-5 సారీస్ ఒకసారి ఇలా చూడండి ఎంత చక్కగా ఉంది ఈ డిజైన్. అక్కడెక్కడ డిజైన్ వచ్చి మొత్తం మెరూన్ రెడ్ చాలా చక్కగా ఉంది. బార్డర్ కూడా చాలా చక్కగా ఉంది కదా, గోల్డ్ బార్డర్. మనకి చాలా కలర్ ఆప్షన్స్, డిజైన్స్ అన్ని రేంజెస్ లో కూడా మనకి అవైలబుల్ అండి. మనకి వీడియో కోసం ఒక 3-4 ఇక్కడ మనం శాంపిల్ పీస్ లాగా చూపిస్తున్నాము. కలర్స్ అయితే చాలా ఉన్నాయి, కలర్స్ అండ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి మన దగ్గర. ఈ కలర్ ఏదో బాగున్నట్టుంది మేడం కింద. ఇది చాలా చక్కగా ఉంది, లైట్ కలర్ అంటే కరెక్ట్ మేడం. గ్రే కలర్ విత్ బ్రౌన్ కలర్ బార్డర్ చాలా చక్కగా ఉంది చూడండి. చాలా క్లాసీగా ఉంది. కాంబినేషన్ కూడా చూడండి, బార్డర్ కాంబినేషన్ చాలా చక్కగా ఇచ్చారు. అందరూ కూడా వారాహి సిల్క్స్ అంటే వామ్మో ఆ షోరూమ్ లేకపోతే అత్యంత ఖరీదు ఉంటాయి, అబ్బో మేము ఎక్కడ కొనగలము ఆ షోరూంలోకి వెళ్ళి అని అందరూ అనుకుంటారు. అది పొరపాటే. మీరు లోపలికి వస్తే మీకు నచ్చిన ధరలలో, నచ్చిన డిజైన్లతో, మెచ్చిన క్వాలిటీతో ఇక్కడ చీరలు ఉంటాయన్నమాట. అంటే ఎవరికైనా ఒక కోరిక ఉంటుంది, చిన్న షాపుల్లోకి వెళ్ళి 500-600 చీర తీసుకోవడం కన్నా ఒక షోరూంలో నేను చీర కొనాలి, ఆ షోరూంలో నేను ఎక్కడ కొన్నావు చీర అంటే వారాహి సిల్క్స్లో కొన్నాను అంటే చాలా గొప్పగా ఉంటుంది కదా చిన్న వాళ్ళకైనా కూడా. అంటే ఒక పెద్ద షాప్లో చీర కొనుగోలు చేయాలి, నేను ఆ షాప్లోకి వెళ్ళాలి అనే కోరిక ఉంటుంది. అలాంటి వారి కోరికలు తీర్చడానికి ఇంత చక్కటి అందుబాటు ధరలలో ఆ మహిళలందరి కోసం కూడా, ఒక్క ధనవంతుల కోసమే కాదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, పేదవారు కూడా ఇక్కడికి వచ్చి చీరలు వారికి తగ్గ స్థాయిలో, వారికి తగ్గ ధరలో, వారి చేతిలో ఉన్న డబ్బుతో చీర కొనుగోలు చేయడానికి ఇంత తక్కువ రేటులోనే ఈ చీరలు తీసుకొచ్చి వాళ్ళను కూడా ఆనందింపజేస్తున్నారు. వాళ్ళ మోములో కూడా ఆనందాలను చూస్తున్నారు. వాళ్ళ చిరునవ్వులను వీళ్ళు ఒక వ్యాపారంగా కాదండి, ఒక సాంప్రదాయంగా చూస్తున్నారు. అందుకే ఈ ధరలు. సామాన్యులు కూడా ఈ షోరూమ్కి రండి, వాళ్ళు ఇచ్చే ఆతిథ్యాన్ని తీసుకోండి, చీర కొనండి, చిరునవ్వుతో బయటికి వెళ్ళండి. ఓకేనా? ఇంకా చాలా చీరలు చూపిస్తాను మీకు. ఇది సిల్క్, ఇది బెనారస్ అండి. ఇది మ్యాంగో బెనారస్ సారీ అంటారు. ఇది కొంచెం ఫంక్షన్ వేర్ అన్నమాట. పార్టీ వేర్ అట్లా బాగుంటది. మంచి రెడ్ కలర్, పూజలకి అయితే ఇంకా పర్ఫెక్ట్. పూజలకి మామూలు రెడ్ బాగా అడుగుతూ ఉంటారు కాబట్టి పూజలకి చాలా మెహందీలకి గాని గ్రీన్ వచ్చింది కాబట్టి కెన్ వేర్ ఫర్ మెహందీ కూడా గ్రీన్ ఉంది. బ్లాక్ ఉంటే కష్టం గానీ చాలా బాగుంది. మ్యాంగో బెనారస్ అంటారు. ఇది మంచి కలర్, దాంట్లో కలర్ ఆప్షన్స్ అండి. ఈ కలర్ చూడండి ఎంత చక్కగా ఉంది, మంచి కలర్. లైట్ ఇప్పుడు మీరు మెహందీ అన్నారు ఇలాంటి కదా, కలర్లు అన్ని చోట్ల దొరకవండి. కొన్ని ప్యారెట్ గ్రీన్ కోరి అంటే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, వెంటనే దగ్గరికి వెళ్ళి వీళ్ళు సెలెక్ట్ చేసి తెస్తుంటారు అన్నమాట. ఇవి ఏదో ఇక్కడ నుంచి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టి మీరు పంపించేయండి మేము అమ్ముతామనేది కాదు. ఇక్కడికి వీళ్ళైతే వెళ్ళి వీళ్ళ హస్బెండ్ మందీప్ గారు, స్పందన గారు ఇద్దరు వెళ్ళి వెండర్స్తో కూర్చొని మాట్లాడి ఎవరికైతే ఎలాంటి రంగులు నచ్చుతో, ప్రస్తుతము ఏ ట్రెండ్ నడుస్తోంది, ఏ కలర్లు అయితే మగవలు చాలా ఇష్టంగా తీసుకుంటారు, ఇష్టపడతారు, ఏ డిజైన్లు వాళ్ళకు నచ్చుతాయి అని అన్ని ఆలోచించి వాళ్ళ ఆలోచనలు తగ్గట్టుగా వీళ్ళు డిస్కస్ చేసి తీసుకొస్తారు. అందుకే ఇలాంటి చక్కటి కలర్లు, అందమైన డిజైన్లు మీ ముందుకు వస్తున్నాయి అన్నమాట. అండ్ మీరు ఇంకొకటి గమనించాలి, అందరికీ సెట్ అయ్యేలాగా, అందరికీ సెట్ అయ్యేలా. ఓకే, అందరికీ సెట్ అయ్యే, ఒక్కళ్ళకే కాకుండా అందరికీ సెట్ అయ్యేలా, అందరికీ ఇష్టపడేలాగా. పింక్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి. ఇది సూపర్, మంచి కాంబినేషన్, చాలా మంచి కాంబినేషన్. ఈ చీర ధర ఎంత మేడం? ఇది మనకి 3000 బిలో ఉంటుందండి. ఓకే, చాలా చక్కగా ఉన్నాయి. లైట్ వెయిట్ అండి, పెద్ద బరువు అయితే లేవండి. మహిళలు ఎప్పుడు కూడా లైట్ వెయిట్ శారీని ఇష్టపడతారండి, గుర్తుపెట్టుకోండి. లైట్ వెయిట్ ఏదైతే ఉంటుందో శారీ, ఆ శారీస్ని ఇష్టపడతారు మహిళలు ఎప్పుడు కూడా. అలాంటి లైట్ వెయిట్ శారీస్, చాలా తక్కువ బరువు ఉండే శారీస్ ఇక్కడ మనకు లభిస్తున్నాయి. చూడండి, 2799 చూడండి ఎంత చక్కగా ఉంది ఈ శారీ. షోరూమ్ చాలా పెద్దది, చాలా అందంగా ఉంది, ధరలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయండి. నాకైతే హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఇదే చూడండి, కొత్త డిజైన్, ఇదేదో ఇలాంటి డిజైన్ షిఫాన్ సారీస్ అండి. ఓకే, వాషబుల్ సారీస్ అని అనుకోండి, జారిపోతుందండి ఇలా. దీని మీద ఇవైతే ప్లెయిన్స్ వస్తాయి బేసిక్ గా. మనం కొంచెం క్రియేటివ్ గా దీని మీద ఫాయిల్ ప్రింట్ చేపించాం. ఓకే, ఇక్కడ ఇదంతా చూసారా ఫాయిల్ ప్రింట్ అన్నమాట. ఇది పోదండి? డ్రై వాష్, నార్మల్ వాష్ కూడా చేయొచ్చు. అంటే జస్ట్ సర్ఫ్ లో అలా 40 వాషెస్ 50 వాషెస్. ఓకే, అలా అయితే 50 వాషెస్ కి ఉంటాయండి చీరలు, ఎవరు కడతారులేండి ఇప్పుడు. 1399 ఎంఆర్పి 1659.
విఆర్పి అంటే వారాహి ప్రైస్ వచ్చేసి 13,999. ఇది తక్కువ, దీనికన్నా వారాహి మీ అందరి కోసం అందిస్తుంది ఇంకా తక్కువ ధర. ఓకేనా, చాలా బాగుందండి, మంచి సిల్క్, చాలా డిజైన్. ఇది కూడా నాకు తెలిసి పార్టీ వేరు, బయటకు కూడా కట్టుకెళ్ళచ్చు, చాలా డిజైన్ గా ఉంటుంది అనమాట. అంటే యువతులు ఎక్కువగా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది కొంచెం డిఫరెంట్ గా. కరెక్ట్. ఇది అమ్మాయిలు ఎక్కువ కూడా నచ్చే చీరలు, ఇవన్నీ కూడా అమ్మాయిలు ఇప్పుడు ట్రెండీగా కట్టుకుంటారు కదా, డిజైనర్ గా. దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ ఉంది. ఇది అంటే అమ్మాయిలు ఎక్కువగా షార్ట్ హ్యాండ్స్ అవి పెట్టుకొని ఈ చీరలు కట్టుంటారు కదా సిటీస్లో ఎక్కువగా కూడా, అంతటి అందంగా కనిపిస్తుంది ఈ చీర. చూడండి వర్క్ అంతా కూడా, ఇదంతా కూడా. అంటే మేడం ఇక్కడ మనకు చిన్న వయసు అంటే అమ్మాయిలు ఒక 18 years 19 years పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిల దగ్గర నుంచి వృద్ధ మహిళల వరకు కూడా మన దగ్గర డిజైన్ మొత్తం అన్నీ కూడా. అంటే ఇప్పుడు ఒక వయసు దాటి వచ్చి ఒక 55-50 పైబడిన వాళ్ళంతా కూడా ఎక్కువ కాటన్ శారీస్, మెత్తగా ఉండే కాటన్ శారీస్ ఇష్టపడుతుంటారు. అలాంటివి కూడా మనకు అందుబాటులో మన దగ్గర కాటన్ సారీస్ కూడా ఉన్నాయి. ఓకే, ఒకసారి చూపించండి. ఓకే, కాటన్ సారీస్ అండి. ఇది ఏది మేడం? చిన్న బోర్డర్, చాలా లైట్ వెయిట్, బరువే లేదండి, ఇది చాలా లైట్ వెయిట్, చాలా అంటే చాలా పేపర్ లాగా ఉందండి. ఇదైతే ఇంకా ఇది కూడా అలాగే ఉందండి, ఇంత లైట్ వెయిట్. ఇది ఎంత మేడం ఇచ్చారు? 1059 అండి. జస్ట్ 1000. ఏమి రాదు 1000 రూపాయలకి ఈరోజు. నాకు ప్యాంట్ షర్ట్ కూడా రాదండి, ఇంతమంది చీర చేస్తున్నారు. 1000 రూపాయలకి ఏమి రాదు. హైదరాబాద్లో సినిమాకి వెళ్తే మనిషికి 1000 రూపాయలు అండి. మొన్న రిలీజ్ అయిన ఒక సినిమాకి 1000 రూపాయలు అండి టికెట్. ఒక టికెట్ అంటే 2 గంటల సినిమా, 2-2.5 గంటల సినిమాకి 1000 రూపాయలు పెట్టాం. కానీ దాదాపు 2 ఏడాదులు ఒక 2 సంవత్సరాలు కట్టుకుంటే ఈ చీర మాత్రము 1000 రూపాయలు అండి. ఇంకెందుకు ఆలస్యం, రండి కొనుగోలు చేయండి, ఆనందపడండి. ఓకేనా, ఇంత చక్కటి చీరలు కాటన్ చాలా బాగుంది. ఇప్పుడు చూశారు కదా, అతి తక్కువ ధర 549కే చాలా చక్కటి చీరలు, అందమైన డిజైన్లు, ఎంత నాణ్యతగా ఉన్నాయో. మగవాళ్ళ మీద చీరలు చూస్తే ఇంకా అలాంటి చీరలు చాలా ఉన్నాయి ఇక్కడంతా కూడా. 18 years వాళ్ళకి కాక్టైల్ ఫంక్షన్స్ కి, పార్టీ వేర్, ఈవినింగ్ ఫంక్షన్స్, నైట్ టైం జరుగుతూ ఉంటాయి అప్పుడు ఇలాంటివి ఇవి చాలా బాగుంటాయండి. ఇవి నెట్ అండి, ఇది టిష్యూ నెట్ అన్నమాట. దాని మీద ఇది కాపర్ యాంటిక్ స్టోన్స్ అంటారు. ఇదంతా యాంటిక్ థ్రెడ్ తోటి వర్క్. సో బాడీ అంతా చిన్న చిన్న చూడండి ఎంత చక్కగా ఉంది. నెట్టెడ్ మీద ఈ థ్రెడ్ వర్క్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఇదంతా కూడా ఈ వర్క్ దీన్ని బాగా హైలైట్ చేస్తుంది. చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి. ఇది మనకి పాస్టల్ ఉంది కదండి, సో అందుకని ఇది మనం కొంచెం ఇట్లా డార్క్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో, కాబట్టి మనకి ఇది బార్డర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. మీరు ఫ్యాషన్ డిజైన్ చేశారా? నాకు ఇష్టం అండి. అంటే కాంబినేషన్స్ ఎలా కనుక్కుంటారు మీరు? అసలుకి ఫ్యాషన్ డిజైన్ చేయలేదు కానీ ప్యాషన్ అయితే ఉంది వీటి మీద. ఆ ప్యాషన్ ఇంత స్థాయికి తీసుకొచ్చింది. ఓకే, చూడండి ఎంత చక్కగా ఉంది. ఇదంతా కూడా ఈ వర్క్ అంతా కూడా బాగా హైలైట్ గా నిలుస్తుంది. ఇది లైట్ పింక్ కలర్, ఇది బ్లూ కలర్ వచ్చింది కదా, ఇది పింక్ కలర్. ఓకే ఓకే, వాళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇంకా ఇది ఆ ఆనియన్ కలర్ అంటారు కదా, అది ఆ కలర్ లాగా ఉంది. చూడండి చాలా చక్కటి, చాలా తక్కువగా దొరుకుతుంది ఈ కలర్ శారీ మనకు. ఇలాంటి కలర్ చాలా తక్కువగా అరుదుగా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంది ఇది కలర్. విత్ బ్లౌజ్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా? విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా సారీస్ విత్ బ్లౌజ్. వితౌట్ బ్లౌజ్ మనం సారీయే తీసుకురామండి వారాహికి. ఓకే, విత్ బ్లౌజే వస్తాయి. కొన్ని సారీస్ లెంత్ తక్కువ ఉంటుంది మేడం, మామూలుగా 6.5 మీటర్ మనకు 6.5 మీటర్ సారీ ఉంటే ఫుల్ గా వస్తుంది అనమాట. ఒక కొద్దిగా ఎక్కువ వస్తే మనకి కుచ్చుళ్ళు అవి ఖర్చు అవుతాయి. కొంతమంది తెలియకోకుండా కొద్దిగా తక్కువ చీరలు ఇచ్చేస్తుంటే ఇంటికి వెళ్ళాక బ్లౌజ్ కట్ చేస్తే సరిగ్గా చీర సరిపోతుంది. అలాంటి ఇబ్బందులు ఏముండవు మన దగ్గర? అట్లాంటి అసలు తేము. ఒక డిఫెక్ట్ గానీ లేకపోతే జరీలో ఏమైనా ఒక థ్రెడ్ పోయిందని కానీ మన ఇక్కడికి మేము అక్కడ చెక్ చేస్తాం. ఇక్కడికి వచ్చాక కూడా మన స్టాఫ్ అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సారీ మొత్తం అన్ని ఓపెన్ చేసి చెక్ చేసి మళ్ళీ ఇట్లా మడతలేసి ఇక్కడ లోపల పెడతారు. ఓకే, 100% ఒక్కదానికి కూడా మనకి డిఫెక్ట్ ఉండదండి. నమ్మకంగా లోపలికి వచ్చి నమ్మకంగా సారీ తీసుకొని వెళ్ళిపోవచ్చు దగ్గరికి. నాకు ఇప్పటిదాకా ఒక కంప్లైంట్ కూడా రాలేదు. జూబ్లీ హిల్స్ గానీ ఇక్కడ గానీ తీసుకెళ్లిన కస్టమర్ ఒక్కళ్ళు కూడా మాకు రిటర్న్ చేయలేదు. లేకపోతే సారీ లోపల మిస్ ప్రింట్ సంథింగ్ అట్లాంటివి వచ్చినాయని ఇప్పటిదాకా మాకు డబుల్ ప్రింట్ అయింది, షేర్ అయింది, అది ఏం లేదు. అన్ని నీట్ గా చెక్ చేస్తాం. మేము చెక్ చేస్తాం, డబుల్ చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మాకు స్టోర్ లోకి వస్తాయి. ఇక్కడ ఒకటే మీరు దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, వ్యాపారం కన్నా అందరి నమ్మకాన్ని ఎక్కువ చూరగొనడానికి వారాహి సిల్క్స్ యాజమాన్యము కృషి చేస్తోంది, ఆ దిశగా పయనిస్తుందని మనం అనుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే వ్యాపారం తీసుకున్నారు వెళ్ళిపోయిన కదా, కానీ వాళ్ళు నచ్చాలి. చిన్న డిఫాల్ట్ ఉన్నా కూడా మళ్ళీ వెనక్కి రావడము, ఆ రోజు అప్పుడు ఏదో బిజీగా ఉంటారు, వెయిట్ చేయించడము,
వాళ్ళు మరి ఏదో వీళ్ళ దగ్గర కొంటే మళ్ళీ వెనక్కి వెళ్తే సరిగ్గా పట్టించుకోవడం, ఇలాంటి వాటికి ఏ మాత్రం కూడా తావి ఇవ్వకుండా వారు ఒక్కసారి తీసుకుంటే ఎలాంటి అనుమానం లేకోకుండా తిరిగి మళ్ళీ షోరూమ్ రాకుండా ఉండేందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చేందుకు చాలా ప్రయత్నిస్తోందని మనం అనుకోవచ్చు వారాహి గురించి. ఓకే మేడం, ఇంకా ఈ సారీ మేడం? సో ఇది వచ్చేసి షిఫాన్ అండి, ఇది ఓకే జ్యువెల్ షేడ్ అండి ఇది. సో ఇట్లా పైన పింక్ వస్తుంది, కింద గ్రీన్ వస్తుంది. డబుల్ షేడ్, అది జ్యువెల్ షేడ్ అనొచ్చు, డబుల్ షేడ్ అనొచ్చు, రెండు లైట్ కలర్స్. బ్లౌజ్ ఏది ఇచ్చారు దీనికి? బ్లౌజ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మామూలుగా ఇది ఇచ్చారా? కాంట్రాస్ట్ ఇస్తారండి, కాంట్రాస్ట్ అంటే ఇచ్చారా? సింగిల్ కలర్ కాబట్టి ఓకే ఇట్లా ఓకే కూడా ఇవ్వచ్చు, కాంట్రాస్ట్ కూడా ఇవ్వచ్చు, రెండు బాగుంటాయి. మనం ఎట్లా చేసుకున్నా బాగుంటుందని. రన్నింగ్ అండి, రన్నింగ్ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్, జస్ట్ ఇక్కడ పట్టుకుంది రన్నింగ్ బ్లౌజ్. సో బ్లౌజ్ కి వచ్చేసరికి కూడా మనకి వర్క్ వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ కట్ చేసి కుట్టించుకున్న అందంగా ఉంటుంది, లేదంటే దీనికి కాంట్రాస్ట్గా ఏదైనా వేరే బ్లౌజ్ వర్క్ ఉన్న బ్లౌజ్ తీసుకొని కుట్టించుకున్నా కూడా చాలా చక్కగా కనిపిస్తుంది ఇది. అంటే కొంతమంది రన్నింగ్ బ్లౌజ్ ఏమవుతుందంటే అలాగ పెట్టేస్తారన్నమాట, కుట్టించుకోరు, సేమ్ కలర్ ఉంది కదా అనేసి. కొంతమంది కాంట్రాస్ట్, ఇప్పుడు యువతులంతా కూడా ఎక్కువ కాంట్రాస్ట్కి వెళ్ళిపోతున్నారు కదా, మంచి వర్క్, ఇప్పుడు వర్క్ బ్లౌజులు కూడా ఎక్కువైపోయి, రెడీమేడ్ ఎక్కువైపోయి, వాటిని కూడా తీసుకొని తెచ్చుకున్నా చాలా అందంగా కనిపిస్తుంది చీర. షిఫాన్ క్రస్ట్ అండి, లైట్ షిఫాన్ క్రస్ట్. ఓకే, లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ అండి. చూడండి ఇలా ఎంత మృదువుగా ఉందో, చూడు ఇంత చక్కగా, ఎంత మృదువుగా, ఏమి రింకిల్స్ పడు, ఏ మడతలు లేదు, ఏం లేదు, ఇలా వదిలేస్తే మళ్ళీ నలిగిపోతుంది, చీర నలిగిపోయే ఇది ఇదే లేదనమాట. హ్యాపీగా ఐరన్ కూడా అవసరం లేదండి. ఇలా ఎప్పుడైనా వాష్ చేయాలనుకుంటే సర్ఫ్లో అలా వేసి అలా తీసేస్తే గిన చాలు, ఏమీ మురుకుడు, పెద్దగా మురికి కావాలి. ఎప్పుడైనా ఏదన్నా స్వెట్ వచ్చింది, చెమట అది ఇది అనుకున్నప్పుడు మనము డ్రై చేసుకుంటే మనం అలా ఫ్యాన్ కింద ఆరేసుకోవచ్చు, లేదంటే ఒక్కసారి అట్లా వాష్ చేస్తుంటే మనం సర్ఫ్లో దేంట్లో ఒక్కసారి వాష్ చేసి ఆరేసినా కూడా అలాగే ఉంటుంది చీర, చాలా చక్కగా ఉంది. దీంట్లో కలర్ ఆప్షన్ అండి, ఇది వైలెట్ విత్ పింక్ కలర్, ఇది ఓకే, ఇది వచ్చేసి ఆరెంజ్ విత్ ఎల్లో, ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుందండి. దీనికి హైలైట్ వచ్చేసి వైట్ ఇచ్చారు, చాలా బాగా హైలైట్ గా ఉంది. దీంట్లో ఇంకా కలర్స్ ఉంటాయి మేడం? ఇంకా కలర్స్ ఇంకా దీని ధర ఎంత మేడం? 2799. ఓకే, ఎంఆర్పి 3309, వారాహి ప్రైస్ 2799, చాలా చక్కగా ఉంది. సో ఇది వచ్చేసి మనకి బెనారస్ టస్సర్ అండి, ఇది కొంచెం ట్రెండీ, ఇప్పుడు బెనారస్ టస్సర్ అనేది బాగా ట్రెండీగా ఉంది, ఇప్పుడు బాగా ఉంది. ఇది అందరూ అండి 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ 40+ వాళ్ళు కూడా చాలా గ్రాండ్ గా కూడా ఉంది, చాలా గ్రాండ్ గా ఉంది, రిచ్ లుక్ ఉంది అన్నమాట. సారీ మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది, బాడీ అంతా. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. దీని మీద మనం వర్క్ చేయించుకోవచ్చు, ఆర్ ఎల్స్ ప్లెయిన్ కుట్టించుకోవచ్చు అండి. కొంతమంది పింక్ మ్యాచ్ చేసుకుంటారు, ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి, ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ వేసుకుంటారు కొంతమంది, లేదా కొంతమంది హ్యాండ్స్ కావచ్చు, నెక్ కాడ డిజైన్ చేసుకుంటే చాలా చక్కగా కనిపిస్తుంది, గ్రాండ్ గా కనిపిస్తుంది. గ్రాండ్ లుక్ కావాలనుకుంటే, లేదా సింపుల్ గా ఉండాలి అనుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ కూడా కుట్టించుకుంటారు. దీంట్లోనే మన కలర్ ఆప్షన్ ఉంది. ఓకే ఓకే ఓకే, రెడ్ కలర్ ఉంది, ఇది కూడా చాలా ట్రెండీ కలర్ అండి. ఇది అలాగని డార్క్ కాదు, అలాగని లైట్ కూడా కాదు. ఈ కలర్ మామూలుగా షర్ట్స్ ఉంటేనే చాలా చక్కగా ఉంటుంది, అలాంటి శారీ చూడండి ఎంత చక్కగా ఉంది. ఈ కలర్ దీనికి చాలా బాగుంది. ఇది కాంబినేషన్. ఓకే ఓకే, ఇది బ్లౌజా? అవునండి, బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ అంటాం కదా, ఇది బ్లౌజ్ ఇచ్చారండి, చాలా కాంబినేషన్ రెడ్ కి గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే ఓకే ఓకే, ఈ రెడ్ కి వచ్చేసి గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, చాలా చక్కగా ఉంది. వైలెట్ కి వచ్చేసరికి గ్రీన్ కాంట్రాస్ట్. ఓ, బ్లౌజ్ కాంబినేషన్ వాళ్ళకి హైలైట్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు శారీస్ కన్నా బ్లౌజే బాగా హైలైట్. ఇప్పుడు పెళ్లిళ్ళలో కూడా పట్టు చీర కడితే పట్టు చీర ధర కన్నా బ్లౌజ్ మీద వేసే వర్క్ ధర ఎక్కువ ఉంటుందట, అంత ఎక్కువ డిజైన్ చేస్తున్నారు, చాలా లుక్ కదా. అదే మళ్ళీ ఆ బ్లౌజే చూస్తుంటారు అందరూ కూడా. మరి ఈ సారీస్ ఏంటి? సో ఇవి కొంచెం ఇంకా గ్రాండ్ లుక్ అండి, 3000 బిలోనే ఇంకొంచెం గ్రాండ్ లుక్ అన్నమాట. కాక్టైల్ ఫంక్షన్స్ కి బాగుంటది. ఇది జిమ్మి చూ మెటీరియల్ అంటారు. సో ఇది సారీ మొత్తం వచ్చేసరికి ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది. సో ఇవన్నీ మనం కలకత్తా. ఓకే, ఇవన్నీ కలకత్తా డిజైన్స్. కరెక్ట్ కలకత్తా అండి. డిజైన్లు కావచ్చు, క్వాలిటీ కావచ్చు, కలకత్తా చాలా బాగుంటుందండి. మనకు కలకత్తా అంటేనే డిజైన్లకు మొత్తం ఈ ఫ్యాన్సీ చీరలకు కావచ్చు, క్వాలిటీకి కావచ్చు, కలకత్తా చాలా బాగుంటుంది. అలాంటి కలకత్తా నుంచి శారీస్ తీసుకుంటే క్వాలిటీ గురించి మనం ఆలోచించాల్సిన పని ఉండదు అనమాట. కలకత్తా ఎప్పుడు క్వాలిటీ చాలా బాగుంటుంది. జిమ్మి చూ మెటీరియల్ అంటారు, ఇదంతా మొత్తం జిమ్మి చూ మెటీరియల్. ఓకే, ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి. సారీ అంతా కూడా పరిచయం చేస్తున్నారు. వారాహి ఏదో జిమ్ ఇచ్చు అంటే ఇది కొత్త అన్ని పరిచయం చేస్తున్నారు. ఒకసారి కొనండి, కట్టండి, తెలుస్తుంది కదా మీకు ఏంటో అది నేను జిమ్ ఇచ్చు కట్టాననేది. మనం అన్ని ట్రై చేయాలి కదండి. కరెక్ట్. అదే ఏదో తెచ్చాము 4 చీరలు పెట్టి అమ్ముకోకుండా అన్ని షోరూమ్ లా కాకుండా వారాహికి లోపలికి అడుగు పెడితే ఏ రకం చీర కావాలన్నా, ఏ డిజైన్ శారీ కావాలన్నా, ఏ కలర్ కావాలన్నా, ఏ ధరలో కావాలన్నా చీర ఇట్టే దొరికేస్తుందనే ఒక నమ్మకాన్ని మగవాళ్ళకి ఇచ్చేందుకే
ఉంది వారాహి సిల్క్స్. ఓకేనా, రైట్. దీంట్లో కలర్ కాంబినేషన్స్ అండి, బ్లూ, వైలెట్, Okay. ఇది రాయల్ బ్లూ అండి, మొత్తం ఇది కలర్ మంచి కలర్ ఆప్షన్స్. మేడం, రాయల్ బ్లూ. రాయల్ బ్లూ చాలా మంది మంచి నచ్చుతారు, బ్రైట్ కలర్ చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి కొద్దిగా బాగుంటుంది. తెల్లగా ఉంటే మాత్రము చాలా చక్కగా ఒప్పుతుంది ఇది. ఆ తెల్లగా ఉండే అమ్మాయిలకి బాగా, అంటే అందరికి అందరికీ కూడా set అందరికీ సెట్ అవుతుంది, కానీ కొంతమందికి బాగా ఒప్పుతుంది ఇది. అది మళ్ళా వేరే వాళ్ళు బాధపడద్దండి, అందరికీ ఒప్పుతుంది, కానీ కొంతమందికి మాత్రం ఇంకా ఒప్పుతుంది అని చెప్తున్నాను. ఓకే, నన్ను తిట్టుకోబాకండి. సో ఇది ఇది చాలా వచ్చేసి nice colour ఇది మేడం, నెట్ super. అండి. మ్మ్. చూడ్డానికి అట్లా ఉంది కానీ మీరు ఈ మెటీరియల్ పట్టుకోండి, అసలు మ్మ్. చాలా మెత్తగా ఉంటది. మ్మ్. మనకి అసలు చిరాక్ ఇప్పుడు కొన్ని ఆర్గాన్జాస్ ఉంటాయి, Yeah, yeah, అవి ఏంటంటే మనకి ఆర్గాంజా. ఇట్లా పట్టుకోవడానికి కూడా రావు అన్నమాట. ఇది మాత్రం చాలా స్మూత్ మెటీరియల్. సో ఇది కూడా దీనిలాగానే, కానీ డిజైన్ బార్డర్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. శారీ అంతా బుటీస్ వచ్చాయి, బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ ఇట్లా వచ్చిందండి. సూపర్ మ్యామ్, టిష్యూ నెట్, సూపర్ నెట్ అంటారండి, టిష్యూ సూపర్ నెట్ ఇది మెటీరియల్ వచ్చేసరికి. చాలా బాగుంది. ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఇది కూడా దీంట్లోనే కలర్ ఆప్షన్స్, టర్కిష్ బ్లూ అండ్ ఇంకా పర్పుల్ కలర్ అండి. వావ్. మరి ఈ చీరలన్నీ మేడం ఇవన్నీ కాటన్. కాటన్ అండి, ఇందాక మనం Cotton. చూసాం కదా, దాంట్లో ఇంకా కలర్స్ ఇవన్నీ. మరి ఇప్పుడు మనము ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చాలా చక్కటి డిజైన్స్, మంచి మంచి చీరలు నాకు కనిపించాయి, మీరు చూపించారు కూడా, చాలా చక్కగా ఉన్నాయి, చాలా గ్రాండ్గా ఉన్నాయి. మరి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఏ ధరల నుంచి ఏ ధరల వరకు ఏ చీరలు ఇక్కడ దొరుకుతాయి మనకు? 549 నుంచి స్టార్టింగ్ అండి, 549 రూపాయల నుంచి 2999 వరకు, 2999 వరకు ఉన్నాయి. అందరికి అందుబాటులో ఉండే ధరలు. తక్కువని ఇలా వచ్చి గ్రౌండ్ ఫ్లోర్కి టిక్కుమని తీసుకొని అలా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత స్పీడ్గా వచ్చి స్పీడ్గా తీసుకుపోవచ్చు, ధరలు చూసే పని లేదు, ధరలు తక్కువగా ఉన్నాయి, కలర్లు చూసే పని లేదు. అందరికీ ఏదైతే ఎక్కువ ట్రెండీ కలర్ ఉందో ఆ ట్రెండీ కలర్లని ఇక్కడే మన కళ్ళెదుటే పెట్టేశారు. ఇలా వచ్చి అలా పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, వేగంగా వచ్చి వేగంగా తీసుకొచ్చే సౌలభ్యం కూడా ఇక్కడ పెట్టారనమాట. ఓకే, మనం ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం మేడం. ఫస్ట్ ఫ్లోర్లో ఇంకెన్ని అందమైన శారీస్, ఇంకెన్ని అందమైన డిజైన్లు కనిపిస్తాయి. ఒక్కసారి వెళ్ళు, కళ్ళు మన మగవల కళ్ళు మిరుమిట్లు గొలిపే చీరలు, డిజైన్లు కూడా ఫ్లోర్కి పెరుగుతూ పోతే ప్రతి ఫ్లోర్లో ఉన్న శారీస్ మీకు చూపిస్తాను. మరికొన్ని డిజైన్ల కోసం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము, అక్కడ చూపిస్తాను మీకు. రండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఎంత రేంజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేడం? ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 3000 ప్లస్ నుంచి అండి, 3,000 నుంచి 10,000 రూపాయల వరకు. అంటే ఏ వెరైటీస్ ఉంటాయి మేడం ఇక్కడ? ఇక్కడ మనకు వచ్చేసి బనారస్, ఒకటి, బాందిని, పటోలా, టిష్యూస్, క్రేప్స్, నారాయణపేట కాటన్, పట్టు, ఉప్పాడ పట్టు, ఫ్యాన్సీ శారీస్ విత్ బ్లౌజెస్. చాలు మేడం, నా 10 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా లెక్క పెట్టలేదు, ఇంకా కాలవేళ లెక్క పెట్టలేదు, ఇంకా ఈ చేతికున్న 10,000 లెక్క అయిపోయింది. మేడం చెప్తూనే ఉన్నారు, లెక్క పెట్టలేకపోతున్నాను. ఇంకా మామూలుగా ఇలా లెక్క పెట్టాలి. ఇంకా నేను ఈ గీతలు ఉన్నాయి కదా, వాటి వేల మీద లెక్క పెడితే సరిపోవట్లేదు. అంటే అన్ని డిజైన్లు ఇక్కడ, అంటే అది కూడా అందుబాటు ధరలో ఉండే 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు మాత్రమే. ఇన్ని డిజైన్లు, ఇన్ని వెరైటీస్, అంటే 10 చెప్పారు, ఇంకా 10కి 10 ఉన్నాయంట. మరి అన్ని లెక్క పెట్టలేం కదా, మచ్చుకు కొన్ని మాత్రమే చెప్పారు. అది కూడా 3,000 నుంచి 10. అందరికీ అఫోర్డబుల్, ఇదంతా కూడా అందరికీ చాలా తక్కువ ధరలే ఇవన్నీ కూడా. అంటే సామాన్యులు కూడా కొనుగోలు చేసే ధరలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఆ చీరలను చూసేద్దాం మనము. హాఫ్ సారీస్ ఉన్నాయి. ఓకే, జూబ్లీ హిల్స్ లో అందరూ హాఫ్ సారీస్ అడుగుతున్నారు. సో ఓకే, మనము ఇక్కడ హాఫ్ సారీస్ ఇంట్రడ్యూస్ చేసాము. అవి చూసిన తర్వాత మనం సారీస్ చూద్దాం. రైట్ మ్యామ్, పక్కా. ఇది హాఫ్ సారీస్ కౌంటర్. ఓ సూపర్. ఒక్కసారి చూపిస్తారు మేడం. హాఫ్ సారీస్ చెప్పారు కదా, చాలా డిమాండ్ ఇప్పుడు అవన్నీ కూడా. అంటే ఫంక్షన్స్ అంతా కూడా హాఫ్ సారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మనకి బ్రైడల్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి బ్రైడల్. ఎంత మేడం ప్రైస్ ఎంత ఉన్నాయి? ఇవన్నీ కూడా మనకి 15 రేంజ్ లో ఉంటాయండి. ఓకే, 15,000 చాలా గ్రాండ్ గా ఉన్నాయి. వర్క్ అండి, అయినా సరే చాలా అఫోర్డబుల్ ప్రైస్, చాలా రీజనబుల్ ప్రైస్. ఒకటి చూపిస్తారా మనకు? బ్లూ కలర్ చూద్దాము. సంగీతకి అయితే పర్ఫెక్ట్ అండి ఇది. ఓకే, అసలు బ్రైడ్ మెరిసిపోతుంది దాంట్లో. మొత్తం అంతా ఆల్ ఓవర్ హెవీ వర్క్. లెహంగా వచ్చేసరికి మొత్తం హెవీ వర్క్ ఉంటుంది. అన్ని హాఫ్ స్టిచ్ ఉంటాయి. మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు స్టిచ్ చేయించుకోవాలి. ఒకసారి చూపించండి ఇలా, ఇట్లా పట్టుకోమ్మా. ఓకే, ఓ ఫుల్ బ్లౌజ్ పూసల వర్క్ అది మేడం. ఇది మొత్తం అంతా పర్ల్ వర్క్ అండి. ఇది పర్ల్ వర్క్ అంటారు అన్నమాట. ఇదంతా థ్రెడ్ వర్క్, పర్ల్. ఓకే, దీనికి దుపట్టా హ్యాండ్ వర్క్ అంతా. మొత్తం అంతా హ్యాండ్ వర్క్ అండి. ఓకే, హ్యాండ్ వర్క్ కాబట్టి లుక్ ఉంది మేడం అది. 100% అండి. ఓకే, ఇది వచ్చేసి దుపట్టా దుపట్టా విత్ బ్లౌజ్.
ఓకే ప్లెయిన్ వర్క్ ఇచ్చాడు హ్యాండ్కి. హ్యాండ్ కి అండ్ ఇంకా బాడీకి కూడా వర్క్ వస్తుంది అండి. ఫుల్ Full హెవీ work వర్క్ అండి, వస్తుంది. full హెవీ work వర్క్ అండి. వస్తుంది. ఆ. బ్రైడల్ అంటే హెవీగా అదే ఉంటే హెవీగా బ్రైడల్ ఉండాలి. లుక్. ఇది బ్లౌజ్ వస్తుందండి. మొత్తం హ్యాండ్స్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, బాడీ మొత్తం వర్క్ ఇచ్చేసాడు. వస్తుంది. ఇది విత్ దుపట్టా. ఓకే ఓకే ఓకే. దుపట్టా మీద కూడా వర్క్, హెవీ వర్క్ కాకుండా, అంటే ఆల్రెడీ మనకి బ్లౌజ్ లెహెంగా హెవీ వర్క్ వచ్చింది కాబట్టి మనం ఇది ఇట్లా లైట్, దీంట్లోనే కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి మనకి బెనారస్. ఓకే ఓకే. ఇది బెనారస్. ఇది పార్టీ వేర్. ఓకే అంటే ఓన్లీ బ్రైడ్స్ కే కాకుండా మనకి మ్యారేజ్ కి వెళ్ళే వాళ్ళకి కూడా. ఓకే ఓకే. చాలా బాగుంది మేడం. బెనారస్ టిష్యూ అంటారు ఇది. సో ఇది వచ్చేసి బ్రైడల్ లెహంగా అండి. కొంతమంది నార్త్ సైడ్ మ్యారేజెస్ కి నార్త్ ఇండియన్ లెహంగాస్ కట్టుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళకి పర్ఫెక్ట్. అంటే వాళ్ళు మ్యారేజ్ కి లెహంగాస్ దీని ప్రైస్ ఎంత మేడం? 11,000 అండి. ఓ 11,000 చేంజ్. ఇంత వర్క్ ఉంది, రీజనబుల్ గానే ఉంది. చాలా హెవీగా ఉంది, గ్రాండ్ గా ఉంది. పెళ్లి కూతురు తలక్కు అంటే మెరిసిపోతుంటుంది కదా ఫంక్షన్లో. అసలుకి పెళ్లి కుమారుడు ఇంకా పెళ్లి కూతురు వైపే చూస్తుంటారు అనమాట. అరే మా ఆవిడ ఎంత అందంగా ఉంది ఈ డ్రెస్ లో అని, అంత అందంగా చూపించాలని ఈ డ్రెస్ తయారు చేసినట్టు. కలర్ ఆప్షన్స్, డిజైన్స్ చాలానే ఉన్నాయండి. ఇంకా చాలా బాగుంది మేడం డిజైన్. అందులో ఇది నెమళ్ళు వచ్చాయి కాబట్టి ఈ డిజైన్ చాలా అందరూ మెప్పుతారనమాట. నెమల్లో డిజైన్. ఇది వచ్చేసరికి బ్లౌజ్ మంచి రెడ్ అండి, మంచి రెడ్, బ్రైడల్ రెడ్. చాలా బాగుంది. అది చూడండి వర్క్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఓకే. సో ఇది వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ అంటారండి. సీక్వెన్స్ వర్క్ కొత్త మేడం నేను. కొంచెం పార్టీ వేర్. ఓకే ఓకే. బ్లౌజ్ కూడా హాఫ్ స్టిచ్డ్ అండి, ప్రీ స్టిచ్డ్, అన్ని కూడా అంతే ఉంటాయి. మెజర్మెంట్ ప్రకారం చాలా బాగుంది మేడం. స్టిచ్చింగ్ చేయించుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంది. చాలా రిచ్ లుక్. ఎంత గోల్ ఉంది చూడండి, ఎంత గోల్ ఉంది. ఇది ఎంత రిచ్ లుక్ ఉంది, ఎంత గోల్ ఉంది. అసలుకి నైట్ టైం భలే షైన్ అవుతుందండి, మీకు అర్థమైపోతుంది. క్లాత్ కూడా చాలా స్మూత్ గా బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు లైనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు, లైనింగ్ అదంతా కూడా. ఇది కాస్ట్ ఎంత ఉందండి? 9,000. 10,000 బిలో. ఇదే డిజైన్ అండి నేను అనంతపూర్లో, మా స్వగ్రామం అనంతపూర్లో చూసాను నేను. 30,000 చెప్పారండి ఇలాంటి మెటీరియల్. ఇప్పుడు ఇది మనకి బయట కేవలం 10,000 బిల్ అంటే 9,000 సంథింగ్ చేంజ్ ఉంది. ఇది ఎంత చాలా చక్కగా ఉంది, క్లాత్ బాగుంది, ఇంత బాగుంది, ఇంత హెవీ వర్క్ ఉంది. 9,500 అండి, ఎంత చక్కగా ఉంది చూడండి. ఇది అసలు నేను చూశానండి అనంతపూర్లో ఇలాంటిది నేను. ఓకే. ఇవి మనం బయట ఎందుకు చూసావో అనుకోవచ్చు కదా, మా తమ్ముడు కుమార్తెకి త్వరలో వివాహం ఉందండి, అందుకోసం ఆ షాప్లో వెళ్ళి చూశాను. చాలా ఖరీదై ఉంది అనంతపురంలో. ఇది చాలా బాగుందండి. ఇవి మనకి బయట మెటీరియల్స్ కూడా దొరుకుతాయండి. ఓకే ఓకే. మెటీరియల్ థాన్ లెక్క అమ్ముతారు. మనం అవి తీసుకోవాలన్నా ఓన్లీ లెహంగాకి 6 మీటర్స్ తీసుకోవాలి, మళ్ళీ బ్లౌజ్ వర్క్ చేయించుకోవాలి, మళ్ళీ దుపట్టా ఎక్స్ట్రా 3 మీటర్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా అవన్నీ కలిపి మీకు 100% 25 ప్లస్ 800 అట్లా మీటర్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా 800 6 మీటర్ అన్నా కూడా మనకు దాదాపు 5,000. మళ్ళీ మనకు స్టిచ్చింగ్ ఛార్జ్ చాలా హెవీగా తీసుకుంటారు. వర్క్ ఇదంతా ఉంది కదా. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. ఇది కూడా అంతా బ్లౌజ్ స్టిచ్. ఇది ఇలా ఉంది. ఇది వారి సైజుకి తగ్గట్టుగా లావు ఉంటారు, సన్నగా ఉంటారు కదా, వారికి తగ్గట్టుగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. దానికి తగ్గట్టుగానే ఇచ్చారు అదంతా కూడా, మెటీరియల్ అంతా కూడా. ఇవన్నీ మీరు వెళ్ళే చూసి ఆర్డర్ ఇస్తారు మేడం? 100%. అంత టైం ఉంటుందా మీకు? వెళ్ళాలండి, టైం లేకపోయినా తీసుకుని వెళ్ళాలి. వెళ్ళాల్సిందే. కస్టమర్స్ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ కోసం అది ఉంటేనే కదా మనము ఏదైనా కూడా మనం చేసే వ్యాపారానికి. డబ్బు కాదు కదా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ అదే. అంతే అంతే. వాళ్ళు వచ్చి అలా చూసిన తర్వాత సంతోషంగా బయటికి వెళ్ళడమే. మా ఊరికి వచ్చాము, ఏమీ లేవు ఇక్కడ అనుకోకుండా హ్యాపీగా వెళ్ళాలి. నేను వచ్చాను, ఎవరు వచ్చినా కూడా చూసి వెనక్కి వెళ్ళిపోవడం లేదండి. చూసి ఖచ్చితంగా ఏదో చీర కొనుక్కొని పోతున్నారు ఇక్కడ నుంచి అనమాట. ఎవరో ఒకరు నచ్చి మెచ్చేలా అయితే మీరు పెట్టారు ఇక్కడ వెరైటీస్. ఓకే. అదేం సారీ మేడం? ఇది కూడా లెహంగా. ఇది 3,000 అండి. ఇది ఇది బెనారస్. ఇది బెనారస్ డిజైన్. దీని మీద అంతా ఇది స్టోన్ వర్క్ వచ్చింది, బార్డర్ లో వచ్చేసరికి స్టోన్ వర్క్ వచ్చింది. 3,000 చేంజ్ ఉందండి ఇది. ఓకే ఓకే. మనకి 3,000 కి స్టిచ్చింగ్ కూడా రాదు. అవును మేడం, కరెక్ట్, ఖచ్చితంగా. సెమీ స్టిచ్డ్ అండి ఇది. బ్లౌజ్ దీని లోపల ఇచ్చారు. ఇది మొత్తం బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకోవాలి ఫుల్. ఓకే ఓకే ఓకే. ఇది వచ్చేసరికి మనకి దుపట్టా. అవును. దుపట్టా కూడా చాలా క్వాలిటీ కదా. ఇప్పుడు దుపట్టా అనే మినిమం 1,500 to 2,000 అవుతుంది. అవునండి, ఓన్లీ దుపట్టా 2,000. అలాంటిది 3,000కి లెహంగా, ఈ లెహంగా వచ్చేస్తుంది. దుపట్టా నేను చూశానండి డీటెయిల్ కూడా అయితే 1,500, 2,000, 2,500 ఇట్లా పోతుందండి.
ఇది చూడండి దుపటా. నేను ఇటీవల ఒక ఫ్యాషన్ డిజైనర్తో ఒక డ్రెస్ కుట్టించినప్పుడు దుపటానే 3000 వేసారు నాకు. నాకు ఆశ్చర్యం ఏంటంటే దుపటా ఏంది ఇది కప్పుకుని పోని దీనికి 3000 అన్నట్టుగా, కానీ ఇది డ్రెస్ వస్తుంది ఇక్కడ 3000 నాకు. అప్పుడు తెలియలేదండి, నాకు తెలిసింది ఇక్కడికి వచ్చారు నేను. ఇప్పుడు వచ్చాక తెలిసింది. కళ్ళు అంటే క్షౌరం అయినాక వివరం తెలుస్తుంది ఇక్కడ మనకు. నాకు క్షౌరం అయినాక వివరం తెలిసింది అక్కడ, ఇప్పుడు మళ్ళీ వీటికి వచ్చినాక వివరం తెలిసింది నాకు. ఆడ క్షౌరం అయింది, ఇక్కడ వివరం తెలుస్తుంది నాకు. చాలా చక్కగా ఉంది మేడం. చాలా డిజైన్లు చూసాము కదా ఇక్కడ మనము, ఎన్ని లెహంగాలు ఇవన్నీ కూడా చాలా రకరకాలు చూసాము. బట్ ఇంకోటి చాలా చక్కగా అప్పటి నుంచి నా కళ్ళు అటువైపే వెళ్తున్నాయట, ఆ బొమ్మకు వేసిన డ్రెస్, ఆ దాని గురించి అడుకుంటుంది. బాందిని చెక్స్ అనుకుంటే బాందిని డిజైన్, మొత్తం బోర్డర్ అంతా జరీ బోర్డర్ వచ్చింది. ఈ బాందిని డిజైన్ ఇప్పుడుది కాదు మేడం, దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి చాలా అలా ఆ ట్రెండ్ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఆ బాందిని నడుస్తుంది, మీరు నడిపిస్తున్నారు. అసలు చాలా చక్కగా ఉంది ఆ డ్రెస్. అది కాస్ట్ ఎంత మేడం? అది చాలా చక్కగా వచ్చేసరికి 12,000 చేంజ్ ఉందండి. 12,000 చాలా వర్క్ గ్రాండ్ గా కూడా ఉంది. మీకు ఈ బోర్డర్ చూస్తే చక్కగా వర్క్ వచ్చిందండి, మొత్తం అంతా వర్క్. ఈ హ్యాండ్ కి ఇక్కడ మిర్రర్ వర్క్ వచ్చింది, బోర్డర్ లో కూడా అంత వర్క్ వచ్చింది. చాలా హెవీగా ఉంది మేడం. మరి ఇన్ని డిజైన్లు చూపించారు మనకు. 3,000 రూపాయలకి లెహంగా చూపించారంతా చూపించారు కదా. ఇక్కడ మనకు అంటే పెళ్లి కుమార్తెలకు కావచ్చు, యువతులకు కావచ్చు నచ్చే ఈ డ్రెస్సులన్నీ కూడా ఏ ధర నుంచి ఎంత వరకు ఉన్నాయి మేడం ఇక్కడ? మనకి 2000 నుంచి స్టార్టింగ్ అండి. 2000 నుంచి 2000 లెహంగాలు చాలా కష్టం అండి. క్వాలిటీ చాలా తక్కువ ఉండే లెహంగాలు వస్తాయి, కానీ క్వాలిటీ ఉండే లెహంగా ఇక్కడ 2000 నుంచి ప్రారంభమవుతుంది. ఎంత వరకు ఉన్నాయి మేడం? 20,000 వరకు. 20,000 బిలో. ఇప్పుడు పెళ్లి కుమార్తెలు ₹1,00,000 కూడా కొంటున్నారండి, ఇలాంటివే అన్నమాట. కానీ అంత ధరలు పెట్టకుండా ఉండేది చూడండి. ఇది నార్త్ ఇండియా మోడల్ టైప్ లో ఉన్న ఇలాంటివి చాలా తక్కువ. లెహంగా చూడండి చాలా తక్కువ ధరలు, అంతా కూడా 15,000 లోపే ఉన్నాయి ఇవన్నీ కూడా. అలాంటి బాందిని డిజైన్ కూడా 12,000 రూపాయలకి అందిస్తున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు, మీ ఇంట్లో శుభకార్యాలు అంటే ఇలా వచ్చి అమ్మాయిలందరూ కూడా ఇలాంటి డ్రెస్సులు కొనుగోలు చేయండి, మీకు అందుబాటులో ఉండే ధరలతో ఉన్నాయండి. ఇదివరకు మనం మాట్లాడుకున్నాం కదా, వారాహి సిల్క్స్ ఎవరైనా పట్టు చీరలు కావచ్చు, ఏదైనా చీరలు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళతో శుభకార్యాల కోసం కొనుగోలు చేస్తే అలా తీసుకొని ఇలా వెళ్లకుండా స్వామి మన కలియుగదైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆ చీరలను పెట్టి అక్కడ పూజ చేసిన తర్వాత కూడా వారికి అందించడం జరుగుతుంది. ఇక్కడ పురోహితులు ఉన్నారు, చీర కొనుగోలు చేసిన వారు కూడా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ. అమ్మ మీ పేరేం పేరమ్మా? హరిణి అండి. హరిణి గారు చెప్పండి, ఇప్పుడు ఈ శారీస్ కొనుగోలు చేసిన ఏంటి ఫంక్షన్ ఏంటి? మా అన్నయ్య పెళ్లి, మా వదినకి ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ అని వచ్చాము. వదిన గారికి ఆడపడుచు షాపింగ్ చేశారన్నమాట. లేదు, ఫ్యామిలీ మొత్తం వచ్చాము, షాపింగ్ చేసుకుని వెళ్తున్నాం. వదిన గారి పేరమ్మా? ఝాన్సీ రెడ్డి. ఓకే, ఝాన్సీ రెడ్డి గారు బాగున్నారా? ఎలా అనిపించింది మీకు వారాహిలోకి వచ్చిన తర్వాత? చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఫస్ట్ టైం వచ్చాము, బాగుంది. అంటే ఇన్వైట్ చేయడం అట్లా అంతా బాగుంది. మీకు నచ్చిన చీర మీ ఆడపడుచు కొనిచ్చారా? కొనిచ్చాము. అంటే ఇది వరకు ఎప్పుడైనా వచ్చారండి వారాహికి? ఫస్ట్ టైం వచ్చాం. ఫస్ట్ టైం వచ్చారు కదా. పెద్ద షోరూమ్ ఎలా ఉంటుంది అలా ఏం లేదు. ఏమనిపించింది వారాహి మీ షోరూమ్ లెక్క రావడంతో? అంటే చూసేకి గ్రాండ్ గా ఉంది, కాస్ట్ కూడా అలానే ఉంటుంది అనిపించింది. కాస్ట్ కి తగ్గట్టుగా శారీ బాగుందా? శారీ కలెక్షన్ అయితే బాగుంది. అంటే మీరు ఏ రేటు కొన్నారో ఆ రేటు ఇది వర్తి అని మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది, వర్త్ అనిపిస్తుంది. ఇంకా వర్త్ అనిపించినప్పుడు మనకి ఇంకా బాధ ఉండదు కదా, ధరతో బాధ ఉండదు. అంటే వర్త్ అనిపించింది కాబట్టి ఓకేనా. ఇంకా వారాహి గురించి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు అసలు? చెప్తాం, ఇక్కడ వారాహి కలెక్షన్స్ బాగున్నాయి అని చెప్తాం. ఓకే, అంతేనా? ఇంత చక్కటి చీర మీ కాబోయే వదిన గారికి మీరు కొనిచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అది వారాహిలో హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. చాలా షోరూమ్లు ఉన్నాయి కదా సిటీలో, ఒక వారాహి కాదు చాలా ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. మీరు అవన్నీ కాదని వారాహికి ఎందుకు వచ్చారు? మా వదిన సెలెక్ట్ చేసింది, అందుకే ఇక్కడికి వచ్చాం. మీ వదిన సెలెక్షన్ వారాహి అంటే వాళ్ళు సెలెక్ట్ చేశారు, వచ్చాం. వాళ్ళు ఝాన్సీ గారు చెప్పండి, వారాహిని ఎందుకు సెలెక్ట్ చేశారు మీరు? మేము ఇన్స్టా పేజ్ లో ఎక్కువ చూసాము కలెక్షన్స్, సో అక్కడ నచ్చి ఇక్కడికి వచ్చాము. చాలా షోరూమ్లు కూడా చాలా పెడుతున్నారంటే డిజైన్లు, అయినా ఇదే డిజైన్లు నచ్చాయి మీకు? నచ్చాయండి, అందుకే వచ్చాము. ఓకే, చూడండి, అంటే ఎన్ని షోరూమ్లు ఉన్నా ఎన్ని షాపులు ఉన్నా కూడా వారాహి సిల్క్స్ చూపించే డిజైన్లు నచ్చి మెచ్చి వచ్చారు. ఇలా ఫాట్ మనీ కొనుగోలు చేసేసారు. ఇక తరువాయి ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ తరువాయి ఇప్పుడు వచ్చి పాదాల చెంత పెట్టి పూజ చేసిన తర్వాత వాళ్ళు చీరను అందుకోబోతున్నారు. ఆ క్రతును కూడా మీకు చూపిస్తాను.
ఓం గణానాన్త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఓం గురుం బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ సరస్వత్యే నమః ఓం శ్రీ విష్ణు నమః హరి ఓం ఓం శ్రీ వీం వాచమతనయంత దేవాస్థాం విశ్వరూపా బసవా వదంతి పూర్వ సంకల్ప ప్రకారేణ యజమానస్య గోత్రోద్భవస్య గోత్రం తల్లి అమ్మ దొంతుల గోత్రోద్భవస్య అమ్మ కులైరెడ్డి నామధేయస్య ఉమాదేవి నామధేయస్య ఝాన్సీ నామధేయస్య అస్మాకం యజమానస్య సగడంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అమ్మ గోత్రం కానిక గోత్రోద్భవస్య అమర్నాథ్ రెడ్డి నామధేయస్య ప్రమిదమ్మ నామధేయస్య రామసుబ్బారెడ్డి నామధేయస్య కిరణ్ కుమార్ రెడ్డి నామధేయస్య రాధమ్మ నామధేయస్య వెంకటరమణారెడ్డి నామధేయస్య పద్మావతి నామధేయస్య హరిణీ నామధేయస్య అస్మాకం యజమానస్య సగడంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం क्षेमस्थैर्य धैर्य वीर विजय अभयारोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्टकाम्यार्थ सिद्ध्यर्थम मनोवांच फल सिद्ध्यर्थम श्री पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी अनुग्रहेण यजमानस्य संबंधित जन्मराशि वसातु नामराशि वसातु जन्म नक्षत्र वसातु नाम नक्षत्र वसातु षड्बल वेद वसातु नित्य गोचार वेद वसातु ये ग्रहाः अरिष्टस्थानेषु स्थितैः क्रियमाण कर्ममान वर्तमान वर्तिष्यमान सूचित भावित आगामित दुष्टारिष्ट परिहार द्वारा आयुष्य अभिवृद्धि सिद्ध्यर्थम श्री पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी अनुग्रहेण यजमानस्य गृहे स्थिरलक्ष्मी प्राप्त्यर्थम श्री पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी अनुग्रहेण यजमानस्य पुत्रिकस्य कुमारस्य अतिशीघ्रमेव कल्याण योग्यते सिद्ध्यर्थम प्रातः काल यावक्षति श्री पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी पूजाम् आचरिष्ये ओम निरंजनाय विद्महे नीरवासाय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात् ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षत् सहस्रपात् सभामि विश्वदा वृत्वा अत्यदिष्टदशाङ्गुलं पुरुष एवेदगं सर्वं यद्भूतं यच्च भव्यं हुतामृतत्वशेषानः यदन्नेन तिरोहति येथा वानस्य महिमा अतो झायागुश्च पुरुषः भदो अश्वाभूतानि त्रिपादस्य मृतं दिवि त्रिपाद्धोर्ध्वबुधैः पुरुषः पदो अस्येह भवान् पुनः श्री पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी संपूर्ण कटाक्षफल सिद्धिरस्तु तदास्तु सतममानं भवति सदाय पुरुषेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति श्री पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी अनुग्रहेण यजमानस्य मनोवांछफल सिद्धिरस्तु तदास्तु अकाल मुच्चडं सर्वव्याधि निवारणं समस्त भावशकरं श्री पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी पादोदकं भावनं శుభం శుభం తల్లి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చీరను పెట్టి ఒక కాబోయే పెళ్లి కూతురు గారికి పురోహితులు ఇచ్చారు కదా, మనం చూసాం కదా. ఆ విషయం మేము చెప్పబోతున్నాం ఇప్పుడు. ఆ పెళ్లి కుమార్తె వాళ్ళది కావచ్చు, పెళ్లి కుమారుడిది కావచ్చు, అనంతపురం జిల్లా నుండి. అనంతపురం జిల్లా అంటే మీ అందరికీ ఇప్పటికే గుర్తుకొచ్చుంటుంది ధర్మవరం. ఎందుకంటే పట్టు చీరలకు పెట్టింది పేరు ధర్మవరం. అలాంటి వారు అనంతపురం జిల్లా వాళ్ళు తక్కువ అలా ధర్మవరంకి వెళ్ళి అంతే ఒక హాఫ్ అన్ అవర్ ప్రయాణం నుంచి అరగంట ప్రయాణం నుంచి గంట ప్రయాణం అంట. అలా వెళ్ళి ధర్మవరంలో కోరిన చీర తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వారాహి సిల్క్స్కి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ డిజైన్లు బాగున్నాయంట, క్వాలిటీ బాగుందంట, చాలా అత్యాధునికంగా సరికొత్త డిజైన్లతో ఉందంట ఇక్కడ. అందుకే ఇక్కడికి వచ్చామంటున్నారు వాళ్ళు. చూడండి, అనంతపురం జిల్లాలో ధర్మవరం పక్కనే ఉన్నా కూడా హైదరాబాద్లో వారాహికి వాళ్ళు వచ్చారు అంటే గిన, వారాహి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మగువల మనసులను ఎలా దోచుకుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చే డిజైన్లు, మెచ్చే రంగులతో, అందుబాటైన ధరలతో పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పొలోమంటూ వారాహికి క్యూ కట్టే పరిస్థితి ఉంది. మరికొంతమంది కూడా యువతులు వారాహి సిల్క్లో షాపింగ్ చేస్తున్నారు. వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు వారాహికి వచ్చారు, డిజైన్లు నచ్చాయా లేదా అనేది. హలో మ్యామ్, బాగున్నారా? మీ పేరు మేడం? ఆకాంక్ష. చాలా నైస్ మేడం, చాలా బాగుంది మేడం పేరు. ఏంటి మేడం షాపింగ్కి వచ్చారు ఇక్కడ వారాహిలో? యాక్చువల్లీ పట్టు సారీస్ తీసుకుందామని వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ లో చూసాము. ఓకే, కలెక్షన్ యాక్చువల్లీ చాలా బాగున్నాయి. ఓకే, చాలా యూనిక్ గా ఉంది. అవునా? అంటే ఇది హైదరాబాద్ సిటీ మహానగరం. ఇది ఈ మహానగరంలో చాలా షాప్స్, ఒక్క వారాహి కాదు, బోలెడు. అంటే మనకు లెక్క పెట్టడానికి రోజు సరిపోదు. ఇన్ని షోరూమ్స్, పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్న వారాహికి ఎందుకు వచ్చారు మీరు?
యాక్చువల్లీ రీజన్ ఏంటంటే పబ్లిక్ టాక్ చాలా బాగుంది. మా కజిన్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలా మంది సజెస్ట్ చేశారు కలెక్షన్స్ చాలా బాగున్నాయి అంటే సరే ఒకసారి వెళ్ళి చూద్దామని అంటే సింగిల్ శారీ తీసుకోవడానికి వచ్చాము. వి ఎండెడ్ అప్ విత్ నాకు పెళ్ళి 1 year లోపు వడిబియ్యం అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా, సో దానికోసం పట్టు శారీ కోసం వచ్చాము. పుట్టింటి సారీ చేస్తున్నారు. ఒక శారీ తీసుకుందామని వచ్చాము కానీ ఒక 30,000 బిల్ దాకా అయ్యేలా ఉంది. చూసారా, ఏదో ఒక చీర తీసుకున్నారు పుట్టింట్లో కదా పాపం, ఒక చీరతో సర్దుబాటు చేయొచ్చు కదా. 30,000 బిల్లు చేశారంట పుట్టింటోళ్ళకి పాపము. పుట్టింటి సార్ కానీ ఆడపిల్లలు చాలా హ్యాపీగా ఉండాలి అంటే ఆ పుట్టింటోళ్ళు కోరుకుంటారు. ఆడపిల్ల సంతోషంగా ఏముంటుంది పుట్టింటి వాళ్ళకి, కానీ అలాంటి ఆడపిల్ల సంతోషంగా ఉండడానికి ఈ వారాహి తీసుకొచ్చేసారు. హ్యాపీగా స్వేచ్ఛగా మార్కెట్ ఇక్కడ షాపింగ్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఏ చీరలు తీసుకున్నారు మేడం ఇక్కడ? మేము 2 తీసుకున్నాము. యాక్చువల్లీ చాలా కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా ఉన్నాయి. ఓకే, అసలు ఆ ప్రైస్లో బయట దొరకవని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మేము ఒక 10,000 శారీ తీసుకున్నాం ఒకటి, ఫర్ సపోజ్ 10,000 శారీ బయట 15,000 అని చెప్పినా నమ్మేస్తారు ఈజీగా. క్లాత్ క్వాలిటీ కానీ డిజైన్ ప్రింట్ కానీ చాలా యూనిక్గా ఉన్నాయి, మాకు ఎక్కడ బయట దొరకవు. అండ్ వీ ఆల్వేస్ ప్రిఫర్ ఫర్ ద ఫ్యూచర్ షాపింగ్ ఆల్సో. మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తారు వెళ్ళిన తర్వాత? మా ఫ్రెండ్స్కి కూడా నేను యాక్చువల్లీ అదే చెప్తాను, అంటే బయట ఎక్కడ మీకు టైం వేస్ట్ కావద్దు అంటే డైరెక్ట్ వారాహికి వెళ్ళిపోండి, అక్కడ మీకు దొరికేస్తుంది ఖచ్చితంగా. సమయం వృధా కాకుండా వెంటనే ఇలా వచ్చి అలా శారీస్ పట్టుకెళ్ళాలంటే వారాహికి వెళ్ళండి. ఎందుకంటే వారాహికి ఇలా వచ్చినట్టే నచ్చే కలర్లు, అందుబాటు అయిన ధరలు, అత్యాధునికంగా ఉండే చీరలు ఇవన్నీ మేళవింపే ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఈ మేడం సూచిస్తున్నారు సమయం వృధా కాకుండా వెంటనే వెళ్ళాలి అంటే వారాహికి రండి అనేసి. సార్ ఏం చేస్తారు మేడం? సాఫ్ట్వేర్. వెళ్ళిన తర్వాత సార్కి ఏమన్నా బ్యాండ్ ఉందంటారా? అలా ఒకసారి వారాహిని సందర్శించాలి. ఆఫ్ కోర్స్ అది ఉండాలి కదా. ఖచ్చితంగా చూడండి, వారాహికి చూడండి పుట్టింటోళ్ళతో ఆల్రెడీ 30,000 బిల్ అయింది. మళ్ళా చూడండి హస్బెండ్ కూడా మళ్ళీ ఒక 30,000 బ్యాండ్ ఉందన్నమాట నెక్స్ట్. అంటే వారాహి అంత పని చేస్తుంది. ఒక్కసారి ఇంటికి వస్తే చీరలు కొనాలని యువతులు మగవులు అందరూ కూడా కోరుకుండేలా అన్ని రకాల డిజైన్లు ఉన్నాయి. ఇక్కడే మేడం వాళ్ళ మదర్ గారు కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నారు. చెప్పండి అమ్మా, మీ కుమార్తెను ఇక్కడ తీసుకొచ్చారు, ఎందుకు వారాహికి ఎందుకు ప్రిపేర్ చేశారు మీరు? ఎందుకంటే మంచి శారీస్ బాగున్నాయని చెప్పారు, అందుకే వచ్చామండి. రాగానే నచ్చాయి చీరలు, 2 తీసుకున్నారు పట్టు చీరలు. వడి బియ్యం అంటే అది ఒక చీర పెడతారు, వడిలోకి ఒకటి పెడతారు, ఒకటి పెడతారు, మెడ మీద ఒకటి ఇస్తారు. అదే మరి ఏంటి మరి 30,000 బిల్ చేశారంట? నచ్చాయండి చీరలు, బాగా నచ్చాయా? చాలా బాగున్నాయి. 30,000 బిల్ చేసేంత నచ్చాయా? అవును, చాలా బాగున్నాయి. ఏం చెప్తారు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి? వారాహి అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా చీరలు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయండి. ఓకే, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏం వదినా ఏం అక్క అని మాట్లాడుతుంటారు కదా, వాళ్ళందరికి ఏం చెప్తారు చీరల గురించి? చాలా బాగున్నాయని చెప్తాము. ఓకే, రీజనబుల్ ఉన్నాయి, రేట్లు కూడా, శారీస్ కూడా చాలా బాగున్నాయని చెప్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకొక మేడం కూడా ఉన్నారు, ఆ మేడం తో కూడా మనం అడుగుదాము. చెప్పండి, మీ పేరు ఏం పేరు మేడం? నా పేరు రక్షిత అండి, మేము సిస్టర్స్ యాక్చువల్లీ. యాక్చువల్లీ తన అకేషన్ కోసం అని వచ్చాను, నేను తీసుకున్నాను సారీ, నేను పట్టు సారీ తీసుకున్నాను. మమ్మీ డాడీకి బ్యాండ్ బాగుంది అన్నమాట, ఒకరి కోసం 1+1 అన్నమాట. అంతే, కలెక్షన్ చాలా యూనిక్ అనిపించింది. చూడగా 3-4 years బ్యాక్ 10,000 రేంజ్ లో శారీస్ చూస్తే అసలు పట్టు శారీస్ దొరకలేదండి. ఇప్పుడు ఇలా రాగానే ఏది తీసుకోవాలో అర్థం కాలేదు, చాలా కలెక్షన్ అర్థం కాలేదు, కానీ సెలెక్షన్ చేసుకున్నాం. మహేష్ బాబు డైలాగ్ ఉంది కదా అది, ఆ సినిమాలో కన్ఫ్యూజన్ లో ఎట్లా కొడతానో తెలియదు అన్నట్టుగా కన్ఫ్యూజన్ లో ఎన్ని చీరలు కొనుగోలు చేస్తున్నా వీళ్ళకి అర్థం కాలేదు. పర్ఫెక్ట్ తీసుకున్నాం ఇంకా లాస్ట్. చాలా బాగున్నాయి మేడం, ఫంక్షన్ వేర్ కాబట్టి చాలా బాగున్నాయి పట్టు చీరలు. ఇంత యూనిక్ కాంబినేషన్ నేను ఈ మధ్య కాలంలో అయితే చూడలేదండి. ఇంతకన్నా ఏం కావాలండి? ఎంత సంపాదిస్తే ఇంత ఆదరణ, ఇంత పేరు వస్తుంది చెప్పండి వారాహికి. చూడండి ఇంత యూనిక్, అంటే ఇట్లాంటి కలర్స్ కానీ ఇంత యూనిక్ గా ఉండేవి ఇటీవల కాలం మేము ఎక్కడ చూడలేదని మేడం అంటున్నారంటే ఇక వారాహి యొక్క ప్రత్యేకత ఏంటో మనం ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి. అన్నం ఉడికిందా లేదంటే చెప్తుంటారు, ఉదాహరణకు ఒక మెతుకు పెట్టుకుంటే చాలని. అలా ఈ ఒక్క చీరతోనే వారాహి ఇలా అవార్డులు కొట్టే స్థాయికి ఎదిగిపోయింది అనమాట.
అండ్ ఇక్కడ సేల్స్ పర్సన్స్ కూడా చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు. ఓకే ఏదైనా కలర్ కావాలి అంటే దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్ టు షో ఆల్ ద కలర్స్ దే ఆ హ్యావ్. సేల్స్ పర్సన్ ముఖంలో మీరు 1-10 వచ్చే ఒక చీర చూడండి మేడం, మహిళలు 1-2 ఇంకోటి చూపించండి, ఇంకోటి చూపించండి, వాళ్ళ మకాలు ఏమన్నా చికాకు విసుగు కనిపిస్తుందా? అస్సలు లేదు. నేను యాక్చువల్లీ ఈ చీర చూసే ముందు ఇంకొక 6-7 శారీస్ చూసాను. అన్ని చాలా ఓపికగా నాకు కట్టి చూపించారు. అసలు వాళ్ళ ఫేస్ లో ఏం ఇరిటేషన్ గానీ ఏం లేదు. అంటే ఎన్నైనా కట్టేలాగా రెడీగానే ఉన్నారు, ఎన్నైనా చూపించేలాగానే ఉన్నారు. చాలా దే ఆర్ వెరీ కోఆపరేటివ్. ఎలా ఉంది మేడం? యా దే ఆర్ రిసీవింగ్ వెరీ వెల్. ఓకే ఓకే. అంటే మేము వస్తే మాకేదో జ్యూస్ ఇచ్చారు, మీకు కూడా ఇచ్చారా? యా వీ హ్యాడ్ టీ అండ్ కాఫీ. కాఫీ స్నాక్స్. అంటే వేరే షోరూమ్స్ లో ఇవన్నీ దొరుకుతాయి మేడం మనకు? ఇదంతా కూడా లంచ్ ఏర్పాటు చేస్తారంట వీళ్ళు, అన్ని కూడా ఉన్నాయంట ఇక్కడ. ఓకే యా అదే అంటే అది మళ్ళీ వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలి అవన్నీ అయితే. ఓకే ఇది మేడం వాళ్ళు చెప్పారు కదా, విన్నారు. అసలుకి ఒక్కసారి వచ్చాము, అసలు ఏది తీసుకోవాలో మాకు అర్థం కావడంతో అందుకే ఆ కన్ఫ్యూజన్లో నచ్చినటువంటి తీసేసుకున్నాం అంటున్నారు అనమాట. మరి చూద్దాం ఇంకెంత మగ వాళ్ళకు కన్ఫ్యూజన్ చేసి చీరలు కొనిపిస్తారు వారాహి సిల్క్స్. ఫస్ట్ ఫ్లోర్కి మనం వెళ్తాము, ఇంకా కన్ఫ్యూజన్ అయ్యే చారీలు చాలా ఉన్నాయట, మనం వెళ్ళి మరికొన్ని కూడా చూపిద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో 2,000 రూపాయల నుంచి దాదాపు 20,000 వరకు విలువ చేసే గాగ్రా జ్యువెలరీ చూశారు కదా, గాగ్రా డ్రెస్సులు అన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ మీకు చీరలు చూపించబోతుంది. ఇక్కడ ఈ 3,000 నుంచి కూడా ఇక్కడ 10,000 వరకు కూడా అందుబాటులో ఉన్న చీరలన్నీ కూడా ఈ ర్యాక్లోనే ఉన్నాయి మనకు. మొత్తం ఉన్నాయి కూడా ఈ ర్యాక్లో, మొత్తం అన్ని ధరలకు సంబంధించిన చీరలు, అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఈ చీరలను చూపించి ధరలను కూడా చూపిస్తాను మేడం. ఇక్కడ మొత్తం కూడా ఈ కౌంటర్ అంతా కూడా అంత 3,000 నుంచి 10,000 రూపాయల వరకు ఉండే చీరలు ఇవన్నీ కూడా, అన్ని డిజైన్లు, అన్ని వెరైటీస్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 3,000 ప్లస్ నుంచి 10,000 వరకు అండి. సో కౌంటర్స్ అన్ని కొంచెం బిజీగా ఉన్నాయి కాబట్టి మనం ఒక కౌంటర్ లో మొత్తం అంతా సెట్ చేసాం. నేను ఈ కౌంటర్కి వచ్చినాక నా చూపు అప్పటి నుంచి ఒక చీర మీదకి వెళ్తుంది మేడం. ఆ చీర నేను పిక్ చేస్తాను, మీరు నాకు ధర చెప్పండి ఎంత ఉందో. ఓకేనా? చాలా చక్కగా అనిపిస్తుంది. ఆల్వేస్ లైక్ దిస్. ఈ కలరు చాలా ఇష్టంగా ఉంది, ఎల్లో కలర్, మస్టర్డ్, అది మెంతి కలర్ అంటారు కదా, అలాంటిది చాలా బాగుంది. ఇది ఈ ధర చూడండి 23,000. బనారస్ మేడం, ప్యూర్ బనారస్ అయితేనే ఇంత ధర ఉంటుందండి. మామూలు బనారస్ అయితే కాదు, ప్యూర్ బనారస్ చీర అయితేనే ఇంత ధర. అంటే బనారస్ యొక్క వాల్యూ వేరండి. ఆ చీర కావచ్చు మనకు చాలా, ఆ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బనారస్ చీర. అందుకే ఇది ధర. అందుకే రేటు 10,000 అట్లా ఉందంటే కానీ ప్యూర్ బనారస్ కాదనమాట, మిక్స్డ్ వస్తుంది అది. ప్యూర్ బనారస్ ఎప్పుడు కూడా ఈ ధరలో ఉంటుంది, ఇంకా ఇంతకు మించి కూడా ధరలు ఉంటాయన్నమాట. ధర పెరిగేది క్వాలిటీ. ఈ క్వాలిటీలో చాలా చక్కగా ఉంది. వెయిట్ కూడా, బనారస్ చీర ఎప్పుడు కూడా బరువు ఎక్కువ ఉంటుందండి, కొద్దిగా వెయిట్ ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది, ఎక్కువ ఫంక్షన్స్ కడుతుంటారు అనమాట, గ్రాండ్ లుక్ ఉంటుంది, వెయిట్ కూడా వస్తుంది అనమాట. అంతే ఉందన్నమాట, వెయిట్ ఉంటుంది, ఈ వెయిట్ కూడా ఉంటుంది అనమాట బనారస్. కానీ అందంగా ఉంటాయండి ఈ చీరలు మాత్రం, చాలా అందంగా ఉంటాయి, మంచి కలర్ కూడా. ఇది చాలా బాగుంది మేడం. కలంకారీ టిష్యూ మీద కలంకారీ చూడండి, టిష్యూ మీద కలంకారీ ఆల్వేస్ సూపర్ అండి. కలంకారీ వర్క్ అనేది మనకు ఆల్వేస్ సూపర్. కలంకారీ వర్క్ తెలుసు కదా మనకు, చిత్తూరు జిల్లా మదనపల్లిలో కుండల మీద బొమ్మలు వేసి కూడా డిజైన్ వేసి అమ్ముతుంటుంది కదా, కలంకారీ అనేది అక్కడ స్టార్ట్ అయింది. చూడండి ఈ కలంకారీ వర్క్ అనమాట ఇది. దీని ధర ఎంతో చూద్దాం. బేరబులేనండి, 4,999 రూపాయలు. చాలా చక్కటి ధర, చాలా బాగుంది అనమాట. వెయిట్ కూడా తక్కువ ఉంది, అమ్మాయిలు నచ్చి మెచ్చే రకంలో ఉంది కూడా. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇదంతా కూడా ఈ కలంకారీ వర్క్తో పాటు ఈ జరీ వర్క్ కూడా వేశారంట. ఇదంతా హ్యాండ్ మేడ్ అనమాట. ఇదంతా కూడా గొలుసు కుట్టు, తెలుగులో మేడం తెలుగు మాట్లాడారు, ఓకేనా? గొలుసు కుట్టు, ఓకేనా? ఇదంతా కూడా చేత్తోనే వేసేది గొలుసు కుట్టు. ఇదే దీనికి హైలైట్ అనమాట. అంటే ఈ కలంకారీ వర్క్ రావడంతో పాటు ఆ వర్క్ను హైలైట్ చేస్తూ ఈ గొలుసు కుట్టు వర్క్ ఆ గోల్డ్ కలర్తో వేయడం వల్ల ఇది హైలైట్గా నిలుస్తుంది. దీనికే డబ్బు అంత అనమాట, చీరకు కాదు డబ్బు, ఈ డిజైన్కి డబ్బు పెడతారనమాట. ఈ డిజైన్ ఉంది కదా, ఇది చాలా హైలైట్ అవుతుంది అనమాట. ఫంక్షన్ వేర్లలో కానీ ఎక్కడైనా కూడా అంటే పట్టు చీరల కన్నా ఎక్కువ మంది ఫంక్షన్లకు ఇలాంటి చీరలు ఇష్టపడుతుంటారు ఎక్కువ కూడా. అంటే చాలా బాగుంటుంది, కొత్తగా అందరూ పట్టు చీరలు కడతారు కదా, ఇలాంటి కట్టినప్పుడు కొంత వెరైటీగా కనిపిస్తారు అనమాట ఆ ఫంక్షన్లో. వీళ్ళు అందరూ పట్టు చీరలు చూసే వాళ్ళంతా కూడా దీన్ని చూసినప్పుడు కొంత చక్కగా కనిపిస్తుంది, వెరైటీగా ఉంది చీర, చాలా బాగుంది. కలంకారీ ప్లస్ ఈ వర్క్, గొలుసు కట్టు వర్క్ వచ్చింది అనేది కూడా దీని ప్రత్యేకత ఇదేనండి, ఓకేనా? ఇది 4,999 రూపాయలు అంటే చాలా రీజనబుల్ రేట్ అని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. ఈ చీర చాలా చక్కగా ఉంది. ఇది కాశ్మీరీ వర్క్ అనుకుంటుంది, కాశ్మీరీ డిజైన్
ఇప్పుడు ఇవి చాలా ట్రెండీ అండి కాశ్మీరీ Tissue డిజైన్ కూడా. with కొంత ఈ మనకు కాశ్మీరీ షాల్వాస్ అట్లా వస్తుంటాయి కదా, ఆ డిజైన్స్తో వస్తుంటాయి. ఇవన్నీ కూడా సెల్ఫ్ డిజైన్స్ చాలా ఉన్నాయి. ఈ చీర కొద్దిగా హైట్గా ఉండే వాళ్ళు కాస్త కడితేగిన చాలా చక్కగా కనిపిస్తుంది ఈ శారీ, చాలా చక్కగా. కానీ ఇది కూడా కొంత వెయిట్ వస్తుందండి, ఈ చీర వెయిట్ వస్తుంది, కానీ చాలా చక్కగా గ్రాండ్గా ఉంటుంది. ఫంక్షన్ వేరు, ఇదంతా కూడా ఫంక్షన్ వేరు, చాలా చక్కగా ఉంది. చూడండి మంచి కాంబినేషన్ కూడా ఇచ్చారు. ఐ థింక్ చాలా బాగుంది, మంచి డిజైన్. ఫంక్షన్ వేర్ అండి ఇది కూడా, ఫంక్షన్ వేరు. దీని ధర ఎంత ఉంటుంది మేడం? అది కాస్ట్లీనే ఉంటుంది. ఇప్పుడు కాశ్మీరీ ట్రెండింగ్ డిజైన్ ఇది, చాలా బాగుంటుంది చీర కూడా. ఎస్, నేను అనుకున్నది 6399 అంతే, 7599. అంటే దీనికి తేడా ఏంటంటే ఇది హెవీ వర్క్ వచ్చిందండి. ఈ డిజైన్ అనేది హెవీగా ఉంది, దీనికి కాస్త తక్కువగా ఉందన్నమాట. ఇది అంటే కలర్ కావచ్చు, ఈ డిజైన్ కలరు ప్లస్ డిజైను ఇది హెవీగా ఉంది కాబట్టి ఇది 7,599. ఇది కొద్దిగా కలరు తక్కువ ప్లస్ లైట్ వెయిట్గా కూడా ఉంది, డిజైన్ కూడా తక్కువగా ఉంది కాబట్టి దీని 6399 అనమాట. అంటే ఇక్కడ పిండి కొద్ది రొట్టె అంటుంటాం కదా, డిజైన్ కొద్ది ధర. ఈ డిజైన్ ఎక్కువ పెరిగింది కాబట్టి దానికి తగ్గ ఒక 1000 రూపాయలు ఎక్కువ ఉంది. డిజైన్ తగ్గింది, కొంత ఉరికింది కాబట్టి ఒక 1000 రూపాయలు తగ్గింది. కానీ రెండు కాశ్మీరీ డిజైన్సే చాలా చక్కగా ఉంటాయి. ఏది కొన్నా ఏది కట్టినా అందంగానే కనిపిస్తాయి. ఇది ఇప్పుడు చాలా న్యూయెస్ట్ ట్రెండ్ అండి. ఓకే, తెలుసండి నేను. ఇంకా మీకు చీరల గురించి ఇంకా ఎక్కువ ఐడియా లేదు, మీ వారాహికి వచ్చిన తర్వాత నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట చీరల గురించి. అంటే ఇలా చూసుకుంటూ పోతే 1, 2 కాదు, ఇది కూడా చూడండి, ఇది చక్కగా ఉంది. ఈ డిజైన్ కూడా. ఇదేం సారీ మేడం? ఇది టస్సర్ అండి. ఇది టస్సర్, మొత్తం అంతా ఇది చాలా స్మూత్ గా ఉంది. ఇది కూడా ఇప్పుడు ట్రెండీ అండి. 4029 మామూలు యాక్చువల్ రేట్ 4759. ఇది ఎంఆర్పి. మన వారాహి ప్రైస్ వచ్చేది 4029. ఓకేనా, చాలా బాగుంది. ఇది మంచి కలర్ కూడా ఇది. ఇది కూడా ఫంక్షన్స్ కట్టుకోవచ్చు అండి, ఇది కూడా ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు. ఎప్పుడు పట్టు చీరలు ఏం కడతావాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ ఫంక్షన్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే అవుతుందండి, అమ్మాయిలు ఎక్కువగా ఫంక్షన్స్ పట్టు చీరల కన్నా, కొత్తగా పెళ్ళైన వారు కూడా పట్టు చీరల కన్నా ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ కట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ బాందిని, బెనారస్ జార్జెట్ బాందిని అండి. ఇది చాలా బాగుంది, చాలా హెవీగా కూడా ఉంది, గ్రాండ్ లుక్ ఉంది, హెవీగా ఉంది. ఓకే, చాలా కూతుర్లు అప్పుడు కూడా కొంతమంది ప్రిఫర్ చేస్తారండి రెడ్ కలర్ కాబట్టి. సమయాలలో పెళ్లి కూతుర్లు ఎక్కువగా ఒకటన్నా రెడ్ చీర కడతారండి, ఎర్ర చీర ఒకటన్నా కట్టింటారు. అది కూడా టమోటా రెడ్ కావచ్చు, మెరూన్ రెడ్ కావచ్చు, ఇలాంటివి కంపల్సరీ ఒకటన్నా కడతారు. చూద్దాం దీని ధర ఎంత ఉందో చూద్దాం ఒకసారి మనము. పర్వాలేదండి, దీని ధర కూడా పర్వాలేదు, ఇది కూడా పెద్ద రేట్ కాదండి. ఎంఆర్పి వచ్చేసి 5789 ఉంటే వారాహి ప్రైస్ వచ్చేసి 4899. అంటే వారాహి ధర చాలా రీజనబుల్ రేటే ఉందండి, చాలా రీజనబుల్ గా. ఇది ఫంక్షన్ వేర్ అండి, ఫంక్షన్ వేర్. ముఖ్యంగా వివాహ సమయాల్లో పెళ్లి కూతురు కట్టినా కూడా బాగుంటుంది. అంటే ముందు రోజు రిసెప్షన్కి కూడా కట్టినా కూడా చాలా చక్కగానే కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. జార్జెట్స్ అంటే మనకి 8000 ప్లస్ ఉంటాయి. ఓకే, ఇది ప్యూర్ అయినా సరే మనకి చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో. ఓకే, జార్జెట్ దాంట్లోనే ఇంకొక కలర్ ఆప్షన్. ఓకే, కలర్ చాలా బాగుంది. ఇది కూడా, ఇది మంచి కలర్ అండి, టర్కిష్ బ్లూ అంటే టర్కిష్ బ్లూ. సో ఇది వచ్చేసి మనకి ఉప్పాడ సారీస్ అండి. ఇది ఉప్పాడ. ఓకే, ఉప్పాడ చాలా మంది లైక్ చేస్తుంటారు. లైట్ వెయిట్ ఉంటాయి, కొంచెం పెద్దవాళ్ళు హెవీ కడుతూ ఉంటారు కాబట్టి ఉప్పాడ అంటే మంచి క్రేజ్ ఉంటుంది. ఉప్పాడ ఎప్పుడు క్రేజే మేడం. ఒక మధ్య వయస్కులు అమ్మాయిలంతా కూడా ఉప్పాడని ఇష్టపడతారు. అంటే ఎక్కువ ఓవర్ గాడిగా లేకోకుండా, డిజైన్ ఎక్కువ లేకుండా సింపుల్ గా డీసెంట్ గా బుట్ట అక్కడక్కడ చిన్న బుట్టాలు ఇట్లా చిన్న వచ్చేసి మంచిగా ఉంటది అనమాట. ఇది అవి చాలా మంది ఇష్టపడుతుంటారు అనమాట. ఇదంతా కూడా సిల్వర్ బార్డర్, కాంబినేషన్ కూడా బాగుంది, బ్లూ కలర్ విత్ రాయల్ బ్లూ కలర్. ఓకే, ఉప్పాడని ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నారు అమ్మాయిలు కూడా ఎక్కువ కడతారు. ఇది దీని ప్రైస్ కూడా అంతే అండి, 6999 అండి. 6999. ఉప్పాడ ఈ ధరల్లో మనకు రాదండి. మనం అక్కడికే వెళ్ళినా కూడా చాలా తక్కువగా దొరుకుతుంది మనకి. ఉప్పాడ సిల్క్ ఇంత తక్కువ ధరలో ఇస్తున్నారంటే అది కూడా ఒరిజినల్ అండి. ఇది ఉప్పాడ ఒరిజినల్ సిల్క్, చాలా బాగుంది, కాంబినేషన్ బాగుంది. ఈ ధరలో రావడం కష్టం అండి. కానీ ఇక్కడ మాత్రం వారాహిలో మాత్రం వస్తుంది. మరి వేరే షోరూమ్లలో పరిస్థితి ఉంది, వారాహిలో మాత్రం చాలా తక్కువ ధరకు ఉప్పాడ దొరుకుతుందండి. ఇది కుప్పడం అండి. ఇది కుప్పడం. ఇది కూడా కొంత ట్రెండ్, మంచి కాంబినేషన్ మేడం. ఇది గ్రీన్ అండ్ పింక్ చూడండి, చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఎంతసేపు కట్టుకున్నా కూడా చికాక్ అనేది అనిపించదు. ఇలాంటి లైట్ వెయిట్ చీరలు కడితేగినా ఎంతసేపు కట్టినా కూడా చికాక్ అనేది అనిపించదు. ఇది వచ్చేసరికి పైతాని. పైతాని ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఏదంటే ఇప్పుడు పైతాని అండి, పైతాని. ఓకే, మంచి కలర్ కాంబినేషన్. ఇది ఎంత ఉంది పైతాని? 9199 మేలు. పైతాని సిల్క్ చాలా
హెవీ కాస్ట్ అండి ఇది మామూలుగా ఈ పైతాని సిల్క్ అనేది. కానీ ఇక్కడ మనకు 10,000 లోపే ఇది ఉంది. 9,199 రూపాయలు అంటే 10,000 లోపే ఉంది. హ్యాపీగా కొనచ్చు. పెళ్లి కూతుర్లకు కూడా ఇది చాలా బాగుంటుంది డిజైన్. అవును, ఇది వచ్చేసరికి టస్సర్ అండి, టస్సర్ సిల్క్. టస్సర్ సిల్క్ ఓకే. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వామ్మో ఎన్నండి టస్సరు, పైతాని, ఆబోబాబో ఇంకా చెప్పుకుంటూ పోతే నోరు కూడా తిరగడం లేదు నాకు. అన్ని ఉన్నాయి. కాశ్మీరీ సిల్క్ అంట, అన్ని వెరైటీస్, అన్ని డిజైన్లు, అందరికి నచ్చే ధరలు, అందరు మెచ్చే చీరలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. చూడండి ఇది కూడా చూడండి టస్సర్ చూడండి ఎంత ఇది అంటే చూడండి ఇట్లా ఉంటుంది టస్సర్ సిల్క్. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా మృదువుగా కూడా ఉంటుంది ఇది. ఓకే, కలర్ ఆప్షన్స్ అండి దీంట్లో 8699 మామూలుగా. దీని ఒరిజినల్ రేట్ వచ్చి 10,269 అయితే మగువలపై అభిమానంతో ఆ మగువల మనసు చూరగొనడానికి వరాహి ప్రత్యేకమైన ప్రైజ్ ఇస్తుంది. 8699 అండి. చాలా చక్కగా ఉన్నాయి మేడం. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ధరలు, డిజైన్లు, వెరైటీస్ అన్నీ చూశారు కదా. మరి ఇక సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో కూడా ఇంకా మన కళ్ళు మిరుమిట్లు గొలిపే చీరలు, అందమైన డిజైన్లు కూడా మనకు కనిపించబోతున్నాయి. సెకండ్ ఫ్లోర్ వెళ్ళి మేడం మరికొన్ని డిజైన్లు చూపించండి మా మగవాళ్ళ కోసం. అసలుకి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ సారీస్ అండి. ఎక్స్క్లూజివ్ ఓన్లీ కంచిపట్టు ఫ్లోర్ మొత్తం ఎక్స్క్లూజివ్ కంచిపట్టు సారీస్ అండి. అక్కడ డిజైనర్ సారీస్ పెళ్లి కుమార్తెల కోసము సెకండ్ ఫ్లోర్ మొత్తం కేటాయించేశారట. ముఖ్యంగా కాంచీపురం కంచిపట్టు చీరలు మనకు సెకండ్ ఫ్లోర్లో. కాంచీపురం వెళ్ళాల్సిన పని లేదంటే అక్కడ ఉన్న డిజైన్ల కన్నా ఎక్కువ డిజైన్లు, అక్కడి ధరల కన్నా ఇంకా తక్కువ ధరలు, అందుబాటులో ధరలతో ఇక్కడ కాంచీపురం పట్టు చీరలు మన పెళ్లి కుమార్తెల కోసము మన వారాహి సిల్క్స్ మన ముంగిటికే తీసుకొచ్చింది. దీనికి అంటే ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తం కూడా కాంచీపురం పట్టు చీరలకు కేర్ ఆఫ్ అనమాట. ఇక్కడ చూద్దాం మనం కాంచీపురం పట్టు చీరలు. నేను కంచికి కూడా వెళ్ళానండి. కంచిలో కూడా గతంలో పోయి షాపింగ్ చేసి ఉన్నాను నేను. ఆ ప్రకాష్ షోరూమ్ అనేది చాలా ఉన్నాయి అక్కడ. కానీ వాటన్నిటికన్నా ఎక్కువగా డిజైన్లు ఇక్కడ ఉన్నాయనిపిస్తుంది నాకు. మరి చూసేద్దామా కాంచీపురం కంచిపట్టు చీరలు. మేడం నేను మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా కూడా వివాహాలు ఏదైనా శుభకార్యాలు అంటే ఫస్ట్ కాంచీపురం కంచిపట్టు చీరలు తెద్దామా అంటే అక్కడ ఎలా ఉంటాయో తెలియదు. కానీ కంచికి పోయి చీరలు కొన్నామంటే అదొక ఆనందం అంటే అదొక గొప్ప అనమాట వాళ్ళకి. కంచికి వెళ్ళాము, కంచి పోయి కామాక్షి అమ్మవారిని దర్శించుకొని అక్కడ పట్టు చీరలు తెచ్చాము, కంచిపట్టు చీర తెచ్చాము, చాలా గొప్పగా ఉంది. కానీ కాంచీపురాన్నే మీరు ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా ఉందండి. మొత్తం కంచిపట్టు చీరలు అన్నీ కూడా అంటే కంచిలో దొరికే డిజైన్లు, అక్కడ ఇచ్చే ధరలు దానికి ప్యారలల్గా సమానంగా ఉన్నాయంటారు. ఇక్కడ అవే డిజైన్స్ కావచ్చు, అంతే క్వాలిటీ కావచ్చు, అంత ధరలు సేమ్గా ఉన్నాయంటారు మనకి ఇక్కడ. సేమ్గా కంటే కూడా ఇంకొంచెం తక్కువే అని చెప్పాలండి. అవునా? అవునండి. ఎందుకంటే మీరు కాంచీపురం నుంచి మనకు అక్కడ నుంచి వస్తాయి చీరలు, ఇక్కడ మనం ఎలా తక్కువ చూస్తున్నాము అంటే కస్టమర్స్ వీవర్స్ దగ్గరికి వెళ్ళారు కదా, కస్టమర్స్ షాపుల దగ్గరికి వెళ్ళారు. కరెక్ట్. సో వీవర్స్ నుంచి షాపులకు వెళ్ళినప్పుడు 100% ఎవరి మార్జిన్ వాళ్ళకి ఉంటుంది. మనం అలా కాదు కదా. ఇది లాజిక్ పాయింట్. ఇది ఇక్కడ ఏంటంటే కస్టమరు కాంచీపురం నేతన్న దగ్గరికి వెళ్ళాడు, ఆయన ఏం చేస్తాడు ఆటోమేటిక్గా అక్కడ కాంచీపురంలో ఉన్న పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్తాడు కాబట్టి ఎక్కువ ధరలు కనిపిస్తాడట. అంటే మన వారాహి సిల్క్స్ స్పందన గారు కావచ్చు, మందీప్ గారు కావచ్చు, కాంచీపురం వెళ్ళి అక్కడ స్టే చేసి అక్కడ నేతన్నలతో కూర్చొని మాట్లాడి డిజైన్ల గురించి డిస్కస్ చేసి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డిజైన్లు ఏమిటో వాళ్ళకు ఒకసారి వివరించి వీళ్ళకు తగ్గట్టుగా వీళ్ళ దగ్గరకు వచ్చే మహిళలు ఏవేవి కోరుకుంటుంటారో చూసింటారు కదా, వాళ్ళకి తగ్గట్టుగా చీరలను నేయించి తీసుకొస్తారు. కాబట్టి కాంచీపురం షోరూమ్లలో దొరికే ధరల కన్నా తక్కువ ధరలు, అక్కడ ఉన్న డిజైన్ల కన్నా ఎక్కువ డిజైన్లు ఇక్కడ ఉండేలా ఏర్పాటు చేశారు. ఒకసారి మనం చూద్దాం వీటన్నిటి కూడా. ఇవన్నీ చూడొచ్చు మనం మొత్తం కూడా ఎంత చక్కగా ఉన్నాయి. పెళ్లి కుమార్తెలు ఒక్కసారి ఇక్కడికి వస్తే కాంచీపురం పట్టు చీర అలా తీసుకు వెళ్ళకుండా వెనక్కు వెళ్ళే ప్రసక్తే లేదండి. ఇది నేనైతే గ్యారంటీ చెప్పగలుగుతాను. ఇప్పుడు చాలామంది చూశాను, వచ్చి చాలామంది కూడా చీరలు కొనుగోలు చేశారు. కాంచీపురం వెళ్ళినా కూడా 4 షాపులు తిరుగుతారేమో, కానీ హైదరాబాద్కి వచ్చి వారాహి సిల్క్స్ వస్తే మాత్రం వేరే షోరూమ్కి వెళ్ళే ప్రసక్తే లేదండి. ఖచ్చితంగా ఇక్కడ సాటిస్ఫై అవుతారు. ఒకసారి చూద్దాం మేడం మనము. ఓకే అండి, మనకి ఇక్కడ కంచిపట్టులో ప్లెయిన్ సారీస్ విత్ బుటీస్, స్ట్రైప్స్, మీనాకరీ డిజైన్, ఫ్లోరల్ డిజైన్, తర్వాత సిల్క్ బేస్డ్ మీనాకరీ డిజైన్ బాగా ఎక్కువ ట్రెండింగ్ ఉంటుంది మేడం. ఇప్పుడు మీనాకరీ బాగా ట్రెండ్ అవుతుంది. ఓకే, వింటేజ్ సారీస్, టిష్యూ సారీస్, సిల్క్ బేస్డ్ సారీస్. ఇప్పుడు వీటన్నిటిలో నేను చెప్పినవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయండి. అంటే మనకు ధరలు ఏమాత్రం ఉంటాయి మేడం కాంచీపురం? మనకి ఇక్కడ 10,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. 10,000 మినిమం 10,000 పెట్టకపోతే మీకు ఆ హ్యాండ్లూమ్ అసలు కరెక్ట్ మేడం. ఏదో మగ్గం మీద వేసిన చీర అంటే 10,000 ఉండకపోతే రాదండి. 2,000కి కంచి పట్టు చీర అంటే ఎవరంటే నమ్ముతారు? అది కాదు. మీరు ఒక మినిమం ఒక 10,000 పెట్టకపోతే మీకు అది రాదండి. ఖచ్చితంగా అది మగ్గం మీద నేతన్న నేసే చీర మినిమం 10,000 కూడా నాకు కష్టమే కూడా. ఇప్పుడు ఎందుకంటే
ఈ పట్టు వార్పు సప్పూరి ధరలు పెరిగిపోయినాయి కాబట్టి ఈ ధరలన్నీ పెరిగినాయి కాబట్టి 10,000కు కూడా చాలా సాదా సీదా చీరలు వచ్చే కష్టము. 10,000 పైన వెళ్లాల్సిందే, వెళ్తేనే నిజమైన పట్టు మనకు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు వీవర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు, మనకు మంచి ప్రైస్ వచ్చింది అనుకుంటారు. కానీ మేము సిల్క్ దార పుండలు విడిగా ఇస్తాము, జరీని విడిగా ఇస్తాము. అవన్నీ కేజీల లెక్కన మనం క్యాలిక్యులేట్ చేసుకుని మనకి శారీ అత్యంత తక్కువ ధరలకి తీసుకొస్తామండి. ఏంటి నేతన దగ్గరికి మీరే సెలెక్ట్ చేస్తారా? థ్రెడ్ అంతా కూడా సిల్క్, గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, మీరు సెలెక్ట్ సిల్క్ చేస్తారు. వేస్ట్ అన్ని విడివిడిగా మేము కేజీల లెక్కన క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళకి ఇస్తాం. ఇది గమనించాలి మనం, ఇది గమనించాలి. నేతన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ మగ్గాలలో నేసి అలా పెట్టిన చీరలు తీసుకోకుండా వీళ్ళు డిజైన్లు వాళ్ళకు చెప్పి డిజైన్ కావాలి, ఈ వెరైటీస్ కావాలి, ఇంత ధరలో కావాలని అక్కడే కూర్చొని దారం కూడా సిల్క్ దారం కూడా జెర్రీ వార్పు సప్పు ఈ దారాలన్నీ కూడా వీళ్ళే సెలెక్ట్ చేసి నేతన్నకి ఇచ్చి వాటి ద్వారా నేయించి చీరలు తీసుకొస్తారంటండి ఇక్కడికి. ఇదే కదా మనకు కావాల్సింది. అంటే వాళ్ళు ఏదో నేసి పెట్టి చీర వాళ్ళు ఎలా నేర్చారో ఏం చేశారో తెలియకుండా ఏ దారం వాడారు ఏ జెర్రీ వాడారు అని చాలామందికి తెలియదు. కానీ వీళ్ళు నచ్చి మెచ్చిన జరీనే క్వాలిటీ ఉన్న జరీ దారం అంతా కూడా వాళ్ళకి ఇచ్చి నేసిని ఇంత అందమైన చీరలు ఇక్కడ రూపాంతరం అవుతున్నాయి, రూపుదిద్దుకొని వారాహిలో కొలువై ఉన్నాయి. ఓకే, ఒకసారి చీరలు చూద్దాం మేడం, డిజైన్స్ అన్ని కూడా. మనకి ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో పట్టు శారీస్ అండి, తర్వాత పంచలు, పట్టు పంచలు, పట్టు పంచలు కూడా, పట్టు లంగాలు, వరుడికి వధువుకి రెండిటికి ఇద్దరికి కూడా ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఒకసారి పిల్లలకి కూడా అండి, వధు వరులకు ఇద్దరితో పాటు పిల్లలకి కూడా, అంటే వధు వరుల అన్న పిల్లలు కావచ్చు, అక్క పిల్లలు కావచ్చు, తమ్ముడు పిల్లలు ఇవరు ఉంటారు కదండి పిల్లలు, వారికి కూడా శుభకార్యాల కోసం పెళ్ళిళ్ళ కోసము పట్టు పంచలు పట్టు షర్ట్లు ఇవన్నీ కూడా ఇక్కడే లభిస్తాయి. ఒకసారి అన్నింటినీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను నేను. వివాహాది శుభకార్యాలకు సంబంధించి అన్ని పట్టు చీరలు, కాంచీపురం పట్టు చీరలు, అంటే మొత్తం మీద చెప్పంటే కాంచీపురం మొత్తం ఈడే కొలువైనట్టుగా ఉందన్నమాట. ఇక్కడ వారాహిలోనే ఇక్కడ ఉన్నాయి చాలా డిజైన్స్, అవన్నీ కూడా చూద్దాం మనము స్పందన గారితో కలిసి. మేము చాలా చక్కగా ఉన్నాయి డిజైన్స్, చాలా చక్కగా. వస్తేనే ఫస్ట్ నాకు ఈ మీనాకరీ శారీ నాకు బాగా నచ్చుతుంది. అది ఓకే, ఇది కదా, చాలా డిజైన్, ఇది ఈ డిజైన్ అంతా కూడా చాలా చక్కగా ఉంది, చాలా గ్రాండ్ గా ఉంది మేడం. ఇది మొత్తం టిష్యూ. ఓకే ఓకే, ఇప్పుడు ఈ పర్టిక్యులర్లో ఈ టిష్యూ శారీస్ ఎక్కువగా డిజైన్ వస్తున్నాయి, ఎక్కువ ట్రెండింగ్ ఉన్నాయి అనమాట. టిష్యూ శారీస్ ముఖ్యంగా ఎక్కువ పెళ్లి కూతుర్లు ఇవే ఇష్టపడుతున్నారు అనమాట. ఇవి చాలా ఎందుకంటే హైలైట్ గా ఉంటాయి, ఫంక్షన్స్ లో చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, చాలా చక్కగా ఉంటాయని వీటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు. వీటి ధర చూద్దాం, చాలా చక్కగా ఉంది శారీ ఇది. ఓకే, ఒరిజినల్ రేటు 69,649, వారాహి ప్రైజ్ మాత్రం 58,999. అంతవరకు కూడా అండి చాలా చక్కగా ఉందండి. ఇంత అంటే చక్కగా పెళ్లి కూతురు కడితేగిన ఇది చాలా అందంగా కనిపిస్తుంది, చాలా మంచిది. ఇది మీనాకరీ డిజైన్, ఇది ఈ డిజైను. ఇకపోతే ఇక ఇదే సిల్వర్ జరీ అండి, సిల్వర్ జరీ, గోల్డ్ జరీ చూసారు కదా, ఇది సిల్వర్ జరీ. ఓకే, ఇదంతా కొంచెం జియోమెట్రికల్ డిజైన్ టైప్, కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది, ఇది కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది. అండ్ ఇంకా నార్మల్ రెగ్యులర్ ఫ్లవర్స్ లేకపోతే మ్యాంగో బుటీస్, రుద్రాక్ష బుటీస్ అట్లాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో అండి. ఇది సిల్వర్ జరీ వస్తుంది. ఇవన్నీ కాంచీపురం మేడం, అన్ని కాంచీపురం, అన్ని కాంచీపురం అండి. ఇది ఓకే, మరి ఇది కూడా వచ్చేసి టిష్యూ అండి. ఇది మొత్తం సింగిల్ కలర్, ఇది పాస్టల్ కలర్ సింగిల్. ఓకే, అంతా సెల్ఫ్ డిజైన్, మొత్తం సెల్ఫ్ డిజైన్. దీనికి కొంచెం బార్డర్ చేయించుకుంటే చాలా హైలైట్ ఉంటుంది. ఓకే ఓకే మేడం, చిన్న బార్డర్ ఏదన్నా, చిన్న బార్డర్. దీని రేట్ ఎంత ఉంది మేడం చూద్దాం. 22,299. ఇక కాంచీపురం వెళ్ళినా కూడా ఈ ధర ఇంతకన్నా ఎక్కువే ఉంటుంది తప్పితే తక్కువైతే ఉండదు. ట్రావెలింగ్, టైం వేస్ట్, మనీ వేస్ట్, ప్రెజర్, మెంటల్ టెన్షన్, ఊరికి వెళ్ళాము వచ్చామనేసి అన్నీ వేస్ట్ అనమాట. కానీ ఇది లేకుండా సమయభావం కాకుండా డబ్బు వృధా కాకోకుండా హ్యాపీగా ఇక్కడికి వచ్చి చక్కటి కూల్ డ్రింక్స్ తాగి స్నాక్స్ తిని మధ్యాహ్నం అయితే భోజనం కూడా అది కూడా తినేసి హ్యాపీగా చక్కటి ఏసీలో కూర్చొని చక్కటి ధరతో ఈ చీర తీసుకోవచ్చు మనము. చాలా చక్కటి చీర. ఇది వచ్చేసరికి సిల్క్ బేస్డ్ అండి, లైట్ వెయిట్ సిల్క్ బేస్డ్, రెడ్ విత్ ఆరెంజ్ ఎడ్జ్ బార్డర్ వచ్చింది. బ్రైడల్స్ కి చాలా బాగుంటుందండి. చెక్స్, పెద్ద పెద్ద చెక్స్. ఇప్పుడు మళ్ళీ చెక్స్ ఫ్యాషన్ అండి, చిన్న చెక్స్ నుంచి పెద్ద చెక్స్ వరకు మళ్ళీ బాగా ట్రెండ్ అవుతుంది. 27,000 రూపాయలు. ఇది చాలా చక్కగా ఉందండి, చాలా ట్రెండీగా ఉంది చీర. సో ఇది కూడా మంచి పీచ్ కలర్, పీచ్ కలర్ కి రెడ్ బార్డర్, మీనాకరీ డిజైన్. ఓకే, మీనాకరీ డిజైన్. ఇది ఒకటి మీనాకరీ డిజైన్ లో ఇది ఒకటి పీచ్ కలర్, చాలా బాగుంది కాంబినేషన్. 32,999 రూపాయలు. చాలా చక్కగా ఉంది, పెళ్లి కుమార్తెకు చాలా ఒప్పుతుంది. ఇది చాలా చక్కగా ఉంది.
డబుల్ బార్డర్ వచ్చిందండి. ఓ, Border double లో కూడా border, కొంచెం double డిజైన్. చూడండి ఈ డిజైన్కి తేడా లేకుండా కలర్ కాంబినేషన్స్ డిజైన్ ఎలా చూపించాడో డిజైన్ చాలా బాగుంది. బార్డర్ డిజైన్ చూడండి చాలా చక్కగా ఉంది. సో దీంట్లో ఇంకొంచెం డిఫరెంట్ గా కంచి పట్టులోనే డిఫరెంట్ గా లైట్ వెయిట్ ఓకే మెహందీ గ్రీన్ కి వైలెట్ Ah. కలర్ కాంబినేషన్, ఓకే కొంచెం చాలా డిఫరెంట్ బాగుంది. ప్యాటర్న్ అండి. శారీ అంతా కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే ఇవన్నీ మగ్గం చీరలే చూడండి, మగ్గం మీద నుంచి వచ్చే చీరలు ఇవన్నీ కూడా కొంచెం వేరే కాదు. మీకు చూస్తే 3D డిజైన్, అదే మేడం చాలా 3D చాలా డిజైన్ బాగుంది. అంటారండి ఇది. మగ్గం మీద వస్తేనే ఈ చీర ఒక నాణ్యత ఉంటుందండి. మగ్గం మీద వచ్చిన చీరలు మాత్రం నేతన నేస్తేనే వస్తుంది, ఇంకా మిషన్ షైనింగ్ కాదు. కూడా అదే. అట్లానే ఉంటుందండి. ఎంత 27,000 చాలా బాగుంది. 3D డిజైన్ చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్, హల్దీ మంచి కాంబినేషన్ హల్దీ చాలా బాగుంది. బాగుంటుందండి. మీనాకరీ డిజైన్ అండి అంతా. మీనాకరీ డిజైన్స్ వచ్చేసరికి ఎక్కువ కడ్డీ ఉన్నాయి. border. ఎందుకంటే ట్రెండీ కాబట్టి అమ్మాయిలు ఎక్కువ నచ్చుతారు ఇవి. ఇది వచ్చేసరికి మనకి కొంచెం సిల్క్ బేస్డ్ బాగుంది. బ్లూ కలర్ విత్ మంచి ఆరెంజ్ combination. కాంబినేషన్, వెరీ రేర్ కాంబినేషన్ అండి ఇది. మనకి బ్లూ లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది, ఓకే బ్రైడల్ శారీ. వావ్. ఆ షైనింగ్ మీకు అసలు కట్టుకున్న తర్వాత చాలా బాగుంటుంది. బార్డర్ కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసాడు, రన్నింగ్ లో సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసాడు. బార్డర్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. కానీ హైలైట్ ఏంటంటే ఈ డిజైన్ ఎలిఫెంట్స్ ఇవి రావడం అనేది చాలా హైలైట్. హైలైట్ దీనికి చాలా డిజైన్ కూడా చాలా లుక్ కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేసి చూపిద్దాం ఒకసారి ఓకే మనం. అండి, ఓకే. ఓ ఇది వచ్చేసరికి పళ్ళు. పళ్ళు కొంగు అంటారండి పళ్ళు. ఇది ఇక్కడ కట్ చేస్తే బ్లౌజ్ అనేది వస్తుంది. బ్లౌజ్ వస్తుంది. అక్కడ కట్ చేయాలి థ్రెడ్ బ్లౌజ్. చాలా బాగుంది చూడండి. ఎప్పుడు కూడా చీర చూస్తే ఫస్ట్ కొంగు ఎలా ఉందని చూస్తారు లేడీస్. కొంగు ఎంత గ్రాండ్ ఉంటే చీర అంత బాగుంటుంది అనమాట. బాగుంటుంది ఫస్ట్ చీర చూడరు, ఫస్ట్ చీర చూస్తేనే కొంగు చూపించండి అంటుంటారు అనమాట. చాలా షాప్స్కి వెళ్తే కొంగులోనే అందం అంతా దాగి ఉంటుంది, ఆ కొంగుని చూస్తారు. కాబట్టి ఈ కొంగు చూడండి చాలా బుట్టలు బాగా ఇచ్చారు, చాలా గ్రాండ్గా ఇచ్చారు కూడా. ఎందుకంటే కొంగు ఇలా వేసుకుంటారు కదా ఒక్కోసారి, అది వేసుకున్నప్పుడు ఆ అందం అంతా ఆ కొంగులో కనిపిస్తుంటుంది అనమాట. సో మన దగ్గర పంచలు కూడా ఉంటాయి, ఓకే పట్టు పంచలు అండి. ఓకే వరుడుకి వరుడికి పెళ్లి పట్టు కుమారుడికి పట్టు పంచలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వచ్చారంటే ఇక్కడ అన్ని తీసుకోవచ్చు అనమాట. ఓకే ఇది వచ్చేసి గోల్డ్ ఇవన్నీ అండి, కూడా పంచలు. పట్టువే. ఏదో ప్లెయిన్ నార్మల్ పాత కాల పంచలు కాకుండా కొంచెం డిజైనర్ గా. ఓకే ఓకే ఇవన్నీ చాలా చిన్న 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 చెక్స్. ఓకే పంచ మీద చూస్తే చిన్న చిన్న చెక్స్ చెక్స్ వస్తాయి. ఉన్నాయి. బోర్డర్ వీటి వచ్చేసరికి ప్రైస్ ఎంత ఉంటుంది మేడం? వీటి ప్రైస్ వచ్చేసి 7,989. ఎక్కడ వెళ్ళినా ఇంకా పట్టు పంచలు ఇంతకన్నా తక్కువ రావండి. 10,000 అబోనే ఉంటాయి. అవును. చాలా రీజనబుల్ ధరలోనే ఉన్నాయి. ఇది వైట్ అండి, ప్లెయిన్ వైట్. ప్లెయిన్ వైట్ ఎక్కువగా. తలంబ్రాలుకి ప్లెయిన్ వైట్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు అవునవును కదా. మేడం. పెళ్లి కుమారులు ఎక్కువగా తలంబ్రాలప్పుడు ప్లెయిన్ వైట్ యూజ్ చేస్తుంటారు. సో వైట్ లోనే చెక్స్. ఓకే ఇది కూడా ప్లెయిన్ చెక్స్ కూడా, ఇది కూడా ఎక్కువగా ఇప్పుడు చూస్తుంటారు. అన్ని ఇది చిన్న చిన్న డిజైన్ checks చిన్న చిన్న ఇది కూడా బాగుంది చూడండి, చాలా చక్కగా ఉంది. లెంత్ కూడా బాగా ఎక్కువ ఉంది మేడం, బాగా ఎక్కువ ఉంది. ఇకపోతే ఇవన్నీ ఉన్నాయి మేడం. ఆడ అమ్మాయిల కోసం ఏదో పట్టు లంగాలు పెట్టినట్టున్నారు మీరు. అవునండి, పిల్లలకి. పిల్లలకు కూడా పట్టు లంగాలు అందుబాటులో లేడీస్ ఉన్నాయి. జెంట్స్ అయిపోయారు, మన పిల్లలు కూడా అంతే మరి కరెక్ట్. ఇవ్వాలి పిల్లలు కూడా కదండి. బయటకు పోకూడదు. మళ్ళీ మమ్మీ మాకు అన్నప్పుడు ఇక్కడే తీస్తాం తల్లి అనేసి ఇక్కడ తీసి ఇచ్చేసారు అనమాట. మళ్ళీ వాళ్ళు మారం చేసి ఇంకో షాప్కి వెళ్ళకుండా ఇక్కడ చూపించడానికి కూడా ఇక్కడ పెట్టేశారు అందుబాటులో. పిల్లలకి మనకి బార్న్ బేబీ అందరి కోసం వారాహి సిల్క్, ఒక్కరి కోసం కాదండి, అందరి కోసం వారాహి సిల్క్స్. బార్న్ బేబీ దగ్గర నుంచి 15 years వరకు, పుట్టిన పాపాయి నుంచి 15 సంవత్సరాల అమ్మాయి వరకు ఇక్కడ పట్టు లంగాలు లభిస్తాయి. ఇంకా 15 సంవత్సరాల తర్వాత ఎక్కువగా పట్టు చీరలు కొనుగోలు చేసి స్టిచ్ చేయించుంటారు, లంగా జాకెట్ స్టిచ్ చేపిస్తుంటారు. 15 సంవత్సరాల వరకు కూడా ఈ పట్టు లంగాలు వస్తుంది. ఇది పుట్టిన పాపాయి కోసం. ఎద్దొక సైజ్ అండి, ఇది నెక్స్ట్ సైజ్. ఓకే ఓకే. సో ఇది వచ్చేసరికి ఆ నెక్స్ట్ సైజ్. ఓ అంటే లెంత్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వయసు పెరిగే కొద్దీ లెంత్ పొడవు పెరుగుతారు కదా, మీటర్స్ పెరుగుతాయి, లెంత్ పెరుగుతుంది అనేది. పుట్టిన పాపకి అయితే పొట్టిదనమాట, కొంత పెద్ద పాపకి కొంత పొడుగు, మరీ పెద్ద పాపకి ఈ పొడుగు అనమాట. చూడు 15 years పాపకి ఇది వస్తుంది. చాలా చక్కగా ఉన్నాయి. ఒకసారి ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఉంటే వారాహిని సందర్శించే చాలు, మీ అందరికీ కూడా వరుడు వధువుకి వాళ్ళ బంధువుల పిల్లలకి అందరికీ కూడా ఇక్కడే పర్చేస్ చేయొచ్చు. పట్టు లంగాలు, పట్టు చీరలు, పట్టు పంచలు అన్నీ A to Z ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంది. అందరూ నచ్చి మెచ్చే డిజైన్లు ఉన్న ఏకైక షోరూమ్ ఏది ఉందిరా సిటీలో అంటే కేవలం వారాహి సిల్క్స్ మాత్రమే. మేడం అన్నీ చూసేశాను, చాలా చక్కగా ఉన్నాయి. కానీ
నాలో క్షుద్బాధ ఎక్కువైపోయింది. ఆకలి వేస్తుంది. స్నాక్స్ తెచ్చి ఇచ్చారు, అప్పుడు మన వాళ్ళు అది తినలేదు. ఎందుకంటే ఈ రంగురంగుల డిజైన్లు, రంగురంగుల చీరలు చూస్తుంటే నాకు తినాలనిపించలేదు అనమాట. ఇప్పుడు వీటితో కడుపు నిండిపోయింది. ఇప్పుడు తెలుస్తుంది కొద్దిగా నాకే క్షుద్బాధ అనేది తెలుస్తుంది. ఒకసారి స్నాక్స్ తింటాం మేడం మనము, అవి కూడా టేస్ట్ చూస్తాను. ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మేడం, మీకు వ్యాపారంగా సర్వీస్ ఫస్ట్ అంటుంటారు కదా, అందులో మీరు చాలా ఫస్ట్ గానే ఉన్నారు. వీటన్నిటి చూసాను కడుపు నిండి కొద్దిగా ఏదో వెలతి ఉంది. ఆ ఫుడ్ కూడా తినేస్తే పూర్తి పరిపూర్ణం అయిపోతుంది అనమాట. ఓకే, వచ్చేసారు చూడండి. వెంటనే నేను ఆడ మాట్లాడుతున్నాను, వీళ్ళు తిరుగుతూనే ఉంటారండి ఇలా పెట్టుకొని. వచ్చిన మన ఒక్కరి కోసమే కాదండి, వచ్చిన కస్టమర్స్ అందరికి ఇవ్వడానికి ఇలా తిరుగుతుండే ఈ యువతులు ఇద్దరు కూడా తిరుగుతూనే ఉంటారు ఇలా స్నాక్స్ పట్టుకొని. మధ్యాహ్నం భోజనం అయితే మనిషికి అడుగుతారంట, ఏమండి లంచ్ టైం అయింది, లంచ్ చేస్తారా, లంచ్ ఉంది రండి అనేది. కొంతమంది లేదులేండి అంటారు, కొంతమంది సరే వెళ్ళి తినొద్దాం పద, ఇంకా చాలా షాపింగ్ ఉంది, ఇంకా షాపింగ్ చాలా టైం పడుతుంది, బయటకు వెళ్ళి తినాలంటే టైం ఉండదు. ఇక్కడే చక్కటి భోజనం 5 స్టార్ హోటల్లో ఎలాంటి భోజనం అలా శుచి శుభ్రత రెండు కలిగి నాణ్యతతో కూడుకున్న భోజనం ఇక్కడే మనకు లభిస్తుంది అనమాట. అందరికీ కావాల్సిందేనండి, రుచిగా ఉండాలి, శుచిగా ఉండాలి. శుచి, శుభ్రత, రుచి, ఈ 3 ఉన్నాయంటే ఎవరైనా హ్యాపీగా తింటారనమాట. ఏ ఫుడ్ తింటున్నాను కదా, రుచి ఉండాలి, శుచి ఉండాలి. ఈ 2 ఉంటే అన్నము చట్నీ అయినా చాలా శుభ్రంగా తింటారు. అలా అన్ని రకాల వంటలతో ఇక్కడ భోజనాల ఏర్పాట్లు కూడా చేస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతారనమాట. అడిగి ఎవరైనా ఇష్టంగా తినాలంటే తినచ్చు, లేదంటే వాళ్ళు స్నాక్స్ తిని కూల్ డ్రింక్స్ తాగి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. వచ్చిన వారికి షాపింగ్ చేసే సమయంలో ఆకలి పోయినా ఆ ఆకలి వాళ్ళ మనసులోకి రాకుండా, వాళ్ళ ముఖాల్లో కనిపించకుండా, ఆకలైన సమయంలో అలా 10 నిమిషాలు వెళ్ళి భోజనం చేసి ఇదే షోరూంలో భోజనం చేసి మళ్ళీ వచ్చి వాళ్ళ సీట్లలో ఆసీనులై షాపింగ్ చేసుకునే వెసల బాటును కూడా వారాహి సిల్క్స్ అందరికీ అందిస్తోంది. ఒక్కసారి నేను కూడా ఈ స్నాక్స్ తింటాను. స్నాక్స్ తిన్నాక వీలైతే భోజనం కూడా చేసిన తర్వాత దాని రిజల్ట్ కూడా మీకు చెప్తాను. ఓకే, రైట్. ఇదేంటమ్మా? ఓకే, బాగుందండి. ఇంకోటి తినాలనిపిస్తుంది. 2 పెట్టారు వీళ్ళు, ఇంకో 2 తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది. స్నాక్స్ కదండి, స్నాక్స్ లాగా తినాలి, భోజనం లాగా చేయకూడదు కదా, అందులో స్నాక్స్ లాగే పెడుతున్నారు, భోజనం లాగా కాదు. అయితే చాలా టేస్టీగా ఉంది. అంటే రుచి తెలియాలంటే తక్కువ తినాలండి, ఎక్కువ తింటే రుచి తెలియదు. ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉండాలి అంటే కనుక తక్కువ తినాలి. అది మళ్ళా గుర్తుకొస్తుంది, అరే చాలా బాగుంది అని. ఎక్కువ తినేసామనుకుంది దాని రుచి పెద్దగా ఉంటుంది అనమాట. వద్దురా బాబు అనేది ఇవి ఒకటి కొట్టేస్తుంది. అందుకు తక్కువ తింటాము, ఎక్కువ ఆస్వాదిస్తాము. సార్ ఎట్లుంది సార్ టేస్ట్? మేడం ఏది నేను ముఖస్థుతి కోసము మొహమాటంతో చెప్పను, నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది మేడం. ఇష్టంగా, రుచిగా, శుచిగా అందిస్తుంది వారాహి ఫుడ్ అంతా కూడా. చాలా చక్కగా ఉంది. ఎక్కడ చూడండి టిష్యూ పేపర్, చేతులు తుడుచుకోవడానికి ప్లేట్ చూడండి, చాలా చక్కటి ప్లేటు, అన్నీ కూడా చాలా శుభ్రంగా చాలా చక్కగా అందిస్తున్నారు. మన తెలుగుంటి ఆడుపడుచుల కోసం, పెళ్లి కుమార్తెల కోసం కాంచీపురాన్ని ఇక్కడికి తీసుకువచ్చింది మన వారాహి సిల్క్స్. మరి ఈ కాంచీపురం పట్టు చీరలను కొనుగోలు చేయడానికి కొంతమంది యువతలు కూడా ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళతో శుభకార్యాలు ఉంటాయి కదా, వాళ్ళని అడిగి ఎందుకు వచ్చారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ డిజైన్లు నచ్చాయి లేదనే వివరాలు కూడా తెలుసుకుంటాం. అమ్మా మీ పేరేమమ్మా? ఝాన్సీ. అమ్మ ఝాన్సీ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? రామచంద్రపురం, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి ఇక్కడికి వచ్చారమ్మా. ఏం అక్కడ దొరకవు చీరలు? రాజమండ్రిలో కూడా పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి, విజయవాడ ఉంది మధ్యలో, పక్కన కాకినాడ ఉంది. మరి ఇంత దూరం వచ్చారు? కలెక్షన్స్ చూద్దాము, డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేద్దామని. మీకు ఎలా తెలిసింది ఇక్కడ వారాహి సిల్క్స్ అనేది ఒకటి ఉంది హైదరాబాద్లో, ఇక్కడ డిజైన్స్ బాగున్నాయి, కలెక్షన్స్ బాగున్నాయి, ఎలా తెలిసిందమ్మా? సర్చింగ్ అంటే సర్చింగ్ చేస్తే చాలా షోరూమ్స్ కనిపిస్తాయి కదా మనకు. ఇది మహానగరములో, ఇది ఒకటి, ఈ మహానగరంలో ఎన్నో షోరూమ్స్, కానీ వారాహిలోనే ఎందుకు కనిపించింది మీకు సర్చింగ్లో? నచ్చింది వచ్చారు. ఎందుకు కొనుగోలు చేస్తున్నావు అమ్మా ఇప్పుడు చీర? పెళ్ళికి, మా సిస్టర్ మ్యారేజ్ ఉంది. ఓ సిస్టర్ మ్యారేజ్కి మీరు కొనిస్తున్నారా? లేదండి, మా మరిది గారు కొనిస్తారు. మీ మరిది గారు అంటే పెళ్లి కుమారుడు కొనిస్తుంటారండి వాళ్ళు. వాళ్ళేం కొనిస్తారండి, మీరు ఇచ్చే కట్నంలోనే మళ్ళీ మీకు తిరిగి ఇచ్చి కొనిస్తారు, అంతే కదా. ఊరికే పేరుకి వాళ్ళు కొనిస్తారు అంతే. మీరు కట్నం ఇస్తారు, కట్నంలో కొంత ఎనికి తిరిగి వాళ్ళు కొనిస్తారు అంతే, పేరుకి వాళ్ళు కొనిచ్చినట్టు ఉంటుంది అంతే. మరి
కంచి పట్టు చీరలకు మీరు కంచికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ కంచి ఇక్కడ కూడా వస్తున్నాయి కదా, అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూడా అమ్ముతున్నారు. ఓకే, అక్కడికన్నా ఎక్కువ డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, అంత దూరం వెళ్ళలేం కదా. ఓకే ఓకే. వచ్చింది స్నాక్స్ ఏమైనా ఇచ్చారా మీకు? బాగా ఇక్కడ మొత్తం మర్యాదలు బాగా చేస్తారంట. అంటే మీ తూగో వాళ్ళు భోజనం పెట్టి చంపేస్తారు జనాన్ని వస్తాయినా మర్యాదలతో. తినే వాళ్ళకి ఫిష్ కర్రీలంట, అవి ఇవి, ఆ బూరెలంట, ఇవన్నీ ఇంకా పూతరేకులు, అది మీ స్పెషల్. వాడితే చంపేస్తారు. సేమ్ ఈడ కూడా అలాగే చేస్తారు వీళ్ళు. వచ్చిందే సర్వీసెస్ బాగా ఇస్తారు. ఎలా ఉంది ఇక్కడ మీకు వచ్చినప్పటి నుంచి? బాగుందండి. బాగుంది. కలర్స్ నచ్చాయా? నచ్చినాయి, చూస్తున్నాము, ఇప్పుడే వచ్చాము మేము. ఓకే, ధరలు ఎలా ఉన్నాయి? పర్వాలేదు. పర్వాలేదా? పెళ్లి కుమార్తెను అడుగుతా. అమ్మ నువ్వు చెప్పమ్మా, ఇంత దూరం వచ్చావమ్మా నువ్వు, వారాహి సిల్క్స్ ఎత్తుక్కొని, ఎలా ఉన్నాయమ్మా అసలు? బాగున్నాయా? అంటే మీకు నచ్చే చీరలే కొనిస్తున్నారా మీ అత్తగారింట్లో? లేదు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేశారు. మరి నచ్చుతున్నాయా? అంటే వెరైటీస్ ఉంటాయి కదా, అన్ని కంచి, ధర్మవరం, సో అన్ని ఇక్కడ దొరుకుతాయి మీకు, అంత దూరం వెళ్ళడం ఎందుకు? ఓకే, చూశారు కదా, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. తెలుసు కదా రామచంద్రాపురం అంటే మనకు సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు ఉన్నారు కదా మనకు, ఆయన నియోజకవర్గం అంటే రామచంద్రాపురము. అలాంటి అంత దూరం రామచంద్రాపురం నుంచి అంటే దారిలో అక్కడ కాకినాడ దగ్గర ఉంది వాళ్ళకు, రాజమండ్రిలో పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయన్నమాట. ఇటుపోతే మరి విజయవాడ ఉంది, గుంటూరు, ఇవన్నీ దాటుకుని హైదరాబాద్కి వచ్చి పెళ్లి చీరల కోసం, అది కూడా కంచి గురించి. కంచి అంత దూరం ఎందుకు వెళ్తామండి, ఆ కంచె ఇక్కడ ఉంది కదా అంటున్నారు మన పెళ్లి కుమార్తె కావచ్చు, పెళ్లి కుమార్తె వాళ్ళ ఆడపడుచు కావచ్చు, అదే చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఇంకొక మేడం కూడా ఉన్నారు, ఆ మేడం కూడా అడుగుతాం. మేడం మీ పేరు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యానం. కాకినాడ పక్కనే ఉంటుంది, అంటే రామచంద్రాపురము, యానము, కాకినాడ పక్కన. యానం తెలుసు కదా మనకు, పాండిచేరి సపరేట్, అది పక్కనే ఉంటుంది యానం. యానం నుంచి ఇక్కడికి వచ్చారు. ఎందుకు కూడా ఇంత దూరం వచ్చారు? పెళ్లి కూతురు మా వదిన. పెళ్లి కూతురు మీ వదిన? వదిన గారికి. ఓకే ఓకే ఓకే. సో వాళ్ళ వెడ్డింగ్ కోసం, మ్యారేజ్ కి ఇలా సారీ సెలక్షన్స్ కోసం ఇంత దూరం వచ్చారు. మరి నచ్చుతున్నాయా? మీరేం సైలెంట్ కూర్చొని చూస్తున్నారా? ఎంత ధరలో తీసుకుంటారు మీ ఆడపడుచుని? ఓకే, ఏమండి, పెళ్లి కుమారుడు ఇక్కడ ఉన్నాడు. పెళ్లి కుమారుడు ఏంటి మీ కాబోయే వాడికి ఇంత దూరం తీసుకొచ్చారు? అసలు వారాహి కంచికి తీసుకెళ్ళకూడదు సరదాగా? అంటే ఇక్కడ మల్టిపుల్ కలెక్షన్స్ ఇక్కడ వాటికన్నా ఇక్కడ ఎక్కువ దొరుకుతున్నాయి కదండి. కంచి కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కలెక్షన్స్, ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి కూడా దగ్గరలో ఉంటది కదా హైదరాబాద్ అంటే. ఓకే, సో అలాగా కొంచెం అలా సెలక్షన్స్ కి వీళ్ళకి బాగుంటుంది. ఎంత బడ్జెట్ ఇచ్చారండి మీ ఆవిడ? ఇంకేమనుకోలేదండి, తనకి ఏది నచ్చితే అది. ఏది నచ్చితే అమ్మా, ఏది నచ్చితే అదంట. నువ్వు ఏది పట్టుకుంటే అదే నీ చీర. తగ్గద్దమ్మా, మంచి చీర తీసి పట్టుకో. ఓకేనా? వాళ్ళకి బోర్డు రిక్వైర్మెంట్లు ఉంటాయి కదండి, అంచులు బాగుండాలి, కలర్స్ బాగుండాలి. బ్రైడల్ ఎంత అదృష్టవంతురాలు తల్లి నువ్వు. నీ నీకు ఉన్న రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా నువ్వు తీసుకోవాలంట. ఓకేనా? ఇంక నువ్వు తగ్గద్దమ్మా, నువ్వు మంచి చీర తీసుకో. ఓకే, ఎంత బడ్జెట్తో లిమిట్ లేదు? లేదండి, లిమిట్ లేదు. 30,000 అయినా అవ్వచ్చు, 40 అయినా అవ్వచ్చు, ఎంత 30-40 ఎంతైనా కావచ్చు. బాబా, రాముడు మంచి బాలుడు టైంలో. మీ పేరండి? రాజ్ కుమార్ మంచి బాలుడు అండి. చూడు, కాబోయే వారికి ఇప్పుడే 30-40 వేలు ఎంతైనా సరే బస్తీ మీద సవాల్ కొనుక్కోమని అంటున్నాడు అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, పెళ్లి కుమార్తె చూసి ఇక ఆమెకు నచ్చే చీరలు చాలా ఉన్నాయి. దాదాపు 10,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉన్నది. మరి ఏది పట్టుకుంటే పట్టు చీర అంటే అదేదో ప్రోగ్రామ్ కూడా ఉందో, అలా ఆ పెళ్లి కూతురు మరి ఏ డిజైన్ నచ్చుతుందో, ఎంత బ్యాండ్ బజాయించడంతో మనం చూద్దాం బాబు రాజకుమార్కి. ఓకేనా? ఓకే, అందరికీ నచ్చి మెచ్చే చీరలు కాంచీపురమే ఇక్కడ ఉంది. వీళ్ళు చెప్పడం బట్టే మనకు కాంచీపురం వెళ్ళడం ఎందుకు, వృధా ప్రయాస, ప్రయాణము, ఖర్చు, అన్నిటి కూడా సమయం వేస్ట్, మనీ వేస్ట్. దాని బదులు దగ్గరే ఉన్న హైదరాబాద్కి వస్తే వారాహి సిల్క్నే మన కాంచీపురము చీరలు ఇక్కడే లభిస్తాయి. అందరికీ అక్కడికైనా ఎక్కువ డిజైన్లు ఉంటాయని పెళ్లి కుమారుడు చెప్తున్నాడు. మరి మీకు ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒక్కసారి హైదరాబాద్లోని వారాహి సిల్క్స్ విచ్చేయండి. మీకు నచ్చిన చీరలను పట్టుకెళ్ళండి. మేడం, చాలా వెరైటీస్ చూశాను మీ దగ్గర, కానీ ఒక చిన్న అనుమానం ఉంది. దాన్ని నివృత్తి చేసేస్తే నేను ఇంకా సంతృప్తి చెందుతాను మేడం. ఏంటంటే మామూలుగా పట్టు చీర అంటేనే మేడం వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట.
మీ దగ్గర ఏ పట్టు చీర తీసుకున్నా వెయిట్ చాలా Light తక్కువ వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. పట్టు చీరలు చాలా బరువు ఉంటాయి, కొంత ఫంక్షన్స్ కడతారు కానీ అది మళ్ళీ కట్టి విప్పేందుకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది మహిళలకి, అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ మీ దగ్గర చాలా లైట్ వెయిట్ వస్తుంది, ఎలా సాధ్యమవుతుంది మేడం? నాకు అర్థం కాదు. ప్యూర్ లో అయితే 100% మనకి లైట్ వెయిట్ వస్తుంది. ప్యూర్ లో కాబట్టి జరీ అనేది మనకి లోపల సిల్క్ థ్రెడ్ ఉంటుంది, సిల్క్ థ్రెడ్ పైన మనకి గోల్డెన్ జరీ గానీ సిల్వర్ జరీ గానీ యాంటిక్ జరీ గానీ ఉంటది అనమాట. సో మనకి ప్యూర్ వాడేసరికి అది లైట్ వెయిట్ లోనే ఉంటుంది. కొన్ని సారీస్ మీనాకరీ అంటే కలర్ థ్రెడ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మేబీ కొన్ని చీరలు కొంచెం బరువు ఉండొచ్చు, కానీ హ్యాండ్లూమ్స్ లైట్ వెయిట్ గానే ఉంటాయి. ఈ మెలకు తెలుసుకోండి, ఎవరైనా కూడా పట్టు చీరలు కొనుగోలు చేసేటప్పుడు లైట్ వెయిట్ ఉంది అంటే అది ఒరిజినల్. హ్యాండ్లూమ్ అంటే ముఖ్యంగా మగ్గాల మీద నేసిన చీరలు జెరీ క్వాలిటీ ఉంటుంది కాబట్టి అది లైట్ వెయిట్ వస్తుంది. ఎక్కువ బరువు ఉంటే ఇక అది ఏ చీరనో నేను చెప్పను, మీరే అర్థం చేసుకోండి. సరే, చాలా వెరైటీస్ చూపించారు మేడం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ సెకండ్ మొత్తము ఒక శుభకార్యాలు అంటే ఎవరైనా పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు, వారి బంధువుల పిల్లలు అందరికీ, పెద్దల నుంచి చిన్నల నుంచి పెద్దల వరకు, పట్టు లంగాల నుంచి కాటన్ చీరల వరకు, కాంచీపురం పట్టు చీరల నుంచి ఉప్పాడ, ఇంకా చేతులు నాకు నొప్పేసాయండి లెక్క పెట్టడానికి. ఇన్ని వెరైటీస్ చూపించారు. వచ్చిన ప్రతి ఒక్క కస్టమరు సాటిస్ఫై అవుతున్నారు, చిరునవ్వుతో వస్తున్నారు. అదే చిరునవ్వుతో, చెరగని చిరునవ్వుతో అలాగే బయటికి వెళ్తున్నారు, కవర్లు పట్టుకొని బయటికి వెళ్తున్నారు, హ్యాపీగా వస్తున్నారు, స్నాక్స్ తింటున్నారు, సరదాగా ఉంటూ వెళ్తున్నారు. మరి ఇంత చేశారు, ఇంత సంతోషాన్ని అందిస్తుంది మీ షోరూము. ఈ సంతోషకరంగా కారణము మీరు తెస్తున్న వెరైటీస్ కావచ్చు, వెరైటీస్ చీరలు కావచ్చు, మీరు ఇచ్చే సర్వీస్ అన్నీ అయితే ఇక్కడ అంత హ్యాపీనెస్ ఉండడానికి మీ స్టాఫ్ కూడా ఒక కారణం మేడం. 100%. మరి మీ స్టాఫ్ మీకు ఎలా కోఆపరేట్ చేస్తున్నారు రోజు? అంటే ఇంత మందికి చూపించాలి, రోజు కూడా ఎక్కువ స్టాండింగ్లోనే ఉంటారు అందరికీ కూడా, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మీ స్టాఫ్ ఎలా ఉంటుంది అసలు? మాకు వారాహికి మా స్టాఫే పెద్ద అసెట్ అండి, బలం. వాళ్ళే ఎంత సపోర్టివ్ గా ఉంటారు, కోఆపరేటివ్ గా, కంఫర్టబుల్ గా, వాళ్ళు చక్కగా, వాళ్ళు కూడా హ్యాపీగా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కూర్చోరండి. ఇంకా ఇష్టంగా వెళ్ళిపోతున్నా సరే, మేడం ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి అని చెప్పి ఇంకా చూపిస్తూనే చేస్తారు. కస్టమర్ అలసిపోవాలి కానీ మా స్టాఫ్ మాత్రం అలసిపోరు. అండ్ ఇంకా నైట్స్ కూడా లేట్ అయినా సరే క్లోజింగ్ టైం వరకు అందరూ ఉంటారండి, అందరూ ఒకసారి వెళ్తారు. యూనిటీ, స్టాఫ్ లో కూడా యూనిటీ. అండ్ ఇంకా మార్నింగ్స్ కూడా ఒకవేళ యూఎస్ కాల్స్ ఉన్నాయి, మార్నింగ్స్ రావాలి అంటే ఇక్కడ మనకి మార్నింగ్ అంటే వాళ్ళకి అక్కడ ఈవినింగ్ నైట్ అవుతుంది కాబట్టి ఆ టైమింగ్స్ కూడా ఇక్కడ టైమింగ్స్ పట్టించుకోకుండా హెల్ప్ఫుల్గా ఉంటారు, సపోర్టివ్గా ఉంటారు. దే ఆర్ బెస్ట్. జీతాలు ఇస్తుంటారు మీరు, చక్కటి జీతాలు, వేతనం, దాటితో పాటు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు మీరు? స్టాఫ్ కి సాలరీస్ అందరూ ఇస్తారండి, కానీ మనం ఇక్కడ స్టాఫ్ కి టీ, కాఫీ అండ్ ఇంకా స్నాక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. బయటికి వెళ్ళి ఇంకా ఇబ్బందులు పడి వర్షాలు వచ్చాయి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని అంతేలేండి. కొద్దిసేపు వ్యాపారం చేసాక హెడేక్ వచ్చింది, టీ తాగొస్తాను, బయటికి పోతే టైం వేస్ట్, అది కాలాతీతం అయిపోతుంది. కాబట్టి ఇక్కడే టీ, ఆకలి అవుతుంది, బయటికి వెళ్ళి ఏమైనా స్నాక్స్ తింటామంటే వద్దు, ఇక్కడే స్నాక్స్ తినేస్తే హెల్తీగా, అది హెల్తీ ఫుడ్ కూడా, శుచి రుచి రెండు ఉండేలా ఇక్కడ అందిస్తున్నారు. మనకి స్టాఫ్ కి టీ, కాఫీ అండ్ స్నాక్స్ అన్ని ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఎనర్జెటిక్ గా ఇది కాకుండా కొన్ని షోరూమ్లలో ఇంత బిజినెస్ చేసి ఇంత ఇన్సెంటివ్ అని ఉంటుంది అనమాట. అలాంటిది ఏమైనా ఉంది ఇక్కడ? అది కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇంకేం కావాలి స్టాఫ్ కి? అందుకే ఇంత హ్యాపీగా ప్రతి స్టాఫ్ కూడా చాలా చెరగని చిరునవ్వుతో చాలా హ్యాపీగా పనిచేస్తున్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరిని మనం చూసాం కదా, చాలా సూపర్ మేడం. అది చాలా బెస్ట్, సూపర్. ఇదేనండి, ఒక వ్యాపారం సక్సెస్ కావాలంటే యాజమాన్యం మంచితనమే కాదు, వారి దగ్గర పనిచేసే పనివారు, ఆ కార్మికులు అనుకోవచ్చు, పనివారు అనుకోవచ్చు, ఎవరైనా కూడా వారి యొక్క సహకారం కూడా యాజమాన్యం సహకారం వారికి ఉన్నప్పుడే ఆ బిజినెస్ 100% సక్సెస్ అవుతుందని చెప్పడానికి ఒక చిన్న మచ్చు తునక లాంటిదే మన వారాహి సిల్క్స్. ఒకవైపు వీరి దగ్గరకు వచ్చే కస్టమర్లను సంతృప్తి పరుస్తూనే వీరి విజయానికి కారణమవుతున్న ఇక్కడ పనిచేసే స్టాఫ్ను కూడా అంతే ప్రేమతో చూసుకుంటున్నారు. అదే ప్రేమను తిరిగి ఆ స్టాఫ్ కూడా వీళ్ళకి అందిస్తూ వీళ్ళ విజయానికి, వీళ్ళ వ్యాపార విజయానికి దోహదపడుతున్నారు. ఇక ఆలస్యం ఎందుకు, వారాహి సిల్క్స్ను ప్రతి ఒక్క చీరను కావచ్చు, ప్రతి డిజైన్ని కూడా మీ కళ్ళకు కట్టినట్టు నేను చూపించాను కదా. ఇక ఆలస్యం ఎందుకు, మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి హైదరాబాద్లోని వారాహి సిల్క్స్ విచ్చేయండి. మీకు నచ్చిన మెచ్చిన డిజైన్ గల చీరను అతి తక్కువ ధరలో ఇలా పట్టుకెళ్ళండి. మొత్తం మీద ఇంత ఇంటర్వ్యూ తర్వాత నేను లాస్ట్గా మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. స్పందన గారు ఎవరో తెలుసా అండి? ఈవిడ వారాహి సిల్క్స్ అధినేత్రే కాదండి, మన మందీప్ అంటే వారాహి సిల్క్స్ సృష్టికర్త అయిన మందీప్ గారి వైఫ్ గానే అందరికీ తెలుసు స్పందన గారు. అది కాకుండా ఇంకోటి ఉంది,
మిస్సెస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ అవార్డు 2020 అవార్డు గెలుచుకున్న స్పందన గారు కూడా చాలా లోగుట్టుగా ఉన్నారు. అది ఇప్పుడే నాకు ఆ విషయం కూడా తెలిసింది. ఒక్కసారి మనం కూడా అభినందిద్దామా? అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని అంటే ఒక ఇనుమడింపజేసిన, అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా ఈ పేరంతా కూడా, ఇంతలా ఇనుమడింపజేసిన స్పందన గారికి మనం కూడా మన యూటీవీ తరపున ఒకసారి శుభాకాంక్షలు చేసాం. సో సూపర్ మేడం, కంగ్రాట్స్ మేడం. Thank you. ఓకే, ఇప్పటివరకు చూశారు కదా వారాహి సిల్క్స్ రకరకాలు అందమైన డిజైన్లు, అందమైన రంగులో ఉన్న చీరలను చూశారు. ఎవరైనా వారాహి సిల్క్స్ ఉదయం 9 గంటలకు షాప్ వచ్చినట్టే మినిమం అంటే 3-4 గంటల పాటు వాళ్ళు షాపింగ్ చేస్తారనమాట. షాపింగ్ చేస్తున్నప్పుడు మధ్యాహ్నం భోజన సమయం అయిపోతుంది. మధ్యలో వాళ్ళందరికీ కూడా అలుపు రాకుండా కాఫీ, టీ, మాక్టైల్స్, స్నాక్స్ ఇస్తుంటారు. కానీ భోజన సమయంలో వాళ్ళకి భోజనము వడ్డించి భోజనం పెట్టితే వాళ్ళు చాలా హ్యాపీగా షాపింగ్ చేసి ఇక భోజనము ఒక ఇబ్బంది కూడా, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళింది ఏదో వంట చేసుకొని తినాలరా బాబు, ఇంత అలసిపోయాము ఇక్కడ మనం షాపింగ్ చేసి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ వడ్డించి తినాలంటే గిన మహిళలంతా కూడా అలసిపోతుంటారు కదా. అలాంటి మహిళలు ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరూ కూడా ఎలాంటి అలుపు లేకోకుండా ఎంత హ్యాపీగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారో అంత హ్యాపీగా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం అనే విషయం కూడా వాళ్ళకు లేకోకుండా ఇక్కడే భోజనం ఏర్పాటు చేసి వాళ్ళు చూసి ఇంటికి పోయిన తర్వాత తీసుకున్న చీరను ఒకసారి అలా పెట్టి వాళ్ళు చూసుకుంటూ అబ్బాయి ఇంత మంచి చీరలు నేను తీసుకున్నానని అందరికీ చూపించుకుంటూ ఆనందపడే ఒక సమయాన్ని, ఆ అవకాశాన్ని కూడా కల్పిస్తుంది మన వారాహి. ఇప్పుడు చూడండి కిచెన్ చూడండి, ఇది కిచెన్ ఎంత శుభ్రంగా ఉందో చూడండి. ఇదంతా కూడా మొత్తం 4 బర్నర్ స్టవ్ కావచ్చు, చిమ్నీ కావచ్చు, మళ్ళీ చిందర వందరగా లేకోకుండా శుచి, రుచి, శుభ్రత అంటారు కదా, ఇదన్నీ మేళ వింపే అవన్నీ కలగలిసినది. ఇది ఒక కిచెన్ ఎంత చక్కగా ఉంది. ఇదంతా కూడా చాలా ఎంత శుభ్రంగా నీట్గా ఉంది. ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా తినచ్చు. ఎవరైనా ఫుడ్ అంటే ఎలా పెడతారో ఏంటుంటుందో పైన అనుకోకూడదు. చాలా హ్యాపీగా ఉందన్నమాట, చాలా శుభ్రంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఫుడ్ అంతా కూడా మంచి గట్టి పప్పు, సాంబారు, ములక్కాయ కూర, బెండకాయ ఫ్రై, గోరుచిక్కుడు కర్రీ, గోబీ మంచూరియా, గడ్డ పెరుగు, రైసు, ఇవన్నీ చూస్తుంటే మామూలుగా ఆకలి అవుతుంది నాకు. వీటన్నిటిని ఇలా చూస్తుంటే నా ఆకలి ఇంకా రెట్టింపు అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీటన్నిటిని కూడా నేను భుజించే కార్యక్రమానికి అయితే సిద్ధపడుతున్నానండి. ఓకేనా? నన్ను వదిలేస్తారా మరి? నేను ఆకలి అవుతుంది కదా, మీకు అందరికీ ఇన్ని చీరలు చూపించాను, ఇన్ని రంగురంగుల చీరలు మీకు అందుబాటులో ఉండే ధరలు చూపించాను. నా మీద కాస్త సానుభూతి మీరు చూపిస్తే ఈ భోజనం చేస్తానండి నేను. ఓకేనా? మీరు కూడా రండి, వారాహి సిల్క్స్ రండి, షాపింగ్ చేయండి, హ్యాపీగా చూడండి. మీరు వచ్చి ఎలా ఉన్నాయి, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఆకలి అయితే భోజనం చేయండి, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు నాకు బాగా ఆకలి అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేస్తాను నేను. గోబీ బాగుంది. ఇప్పుడు మునక్కాయ కూరతో ట్రై చేస్తాను. మునక్కాయ కూర బాగా టేస్ట్ ఉంది మేడం. చెప్స్ ఇక్కడే ఉన్నాయి మేడం, ఇక్కడే వాళ్ళంతా కూడా బాగా చేశారు. ఇన్ని వెరైటీస్. బెండకాయ బాగుంది, గోరుచిక్కుడు బాగుంది. అన్నీ కూడా సమపాలలో, ఉప్పు, కారము అన్నీ కూడా సమపాలలో దట్టించి చేశారు. ఓకే, ఇక ఫైనల్గా నేను చెప్తున్నా, అందమైన చీరలే కాదండి మన వారాహిలో రుచికరమైన భోజనం కూడా లభిస్తుంది. ఇక్కడ అందమైన చీరలు, రుచికరమైన భోజనము రెండూ ఒకే చోట దొరికే ఏకైక షాపింగ్ మాల్ వారాహి సిల్క్.